జై గురుదేవ దత్త. వెల్కమ్ టు ఓం దత్త ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్. జై గురుదత్త. జై గురుదేవ దత్త. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజుకి జై. దత్త బంధువులందరికీ నమస్కారం అండి. మనము శ్రీ గురుదత్త ప్రభుల గురించి ఎవరికి తెలియని సమాచారంలో భాగంగా వీడియోలు చేసుకొని శ్రీ గురుదత్త ప్రభులు నాకు ఇచ్చిన ఆశీర్వాదము, నాకు జరిగిన అనుభవాలు కూడా మీకు తెలుపుతూ మనము షేర్ చేసుకొని ఓం దత్త ఛానల్లో ఈ వీడియోలు పోస్ట్ చేసుకుంటున్నాం కదండి. అందులో ఇప్పటి వరకు 88 వీడియోలు, 88 వీడియోలు మనం పోస్ట్ చేసుకోవడం జరిగింది. ఈరోజు మళ్ళీ కొత్త విషయము, మనకు తెలిసిన విషయాలు మళ్ళీ డిస్కస్ చేసుకొని మనము మన ఛానల్లో పోస్ట్ చేసుకుందామండి. జయ గురుదత్త, శ్రీ గురుదత్త. జయ గురుదేవదత్త. మనం శ్రీ గురుదత్త ప్రభులు పూర్ణ పరబ్రహ్మ, పూర్ణ పరమాత్మ, నిరాకార తత్వం, నిర్గుణ పాదుకలగే ప్రతి క్షేత్రాల్లో, దత్తక్షేత్రాల్లో, పెద్ద పెద్ద క్షేత్రాల్లో, ఏ క్షేత్రాల్లో నిర్గుణ పాదుకలకే దర్శనం జరుగుతుంది. నిర్గుణ అంటే అర్థం నిరాకార తత్వం. ఆకారమే ఉండదు. ఆకారం లేకుండా ఉండడం కూడా, ఆకారం లేకుండా ఉండడం కూడా ఒక ఆకారమే అని శ్రీ గురుదత్త ప్రభులు తెలియజేసిండు. దాని అర్థము మనం తెలుసుకోవాలంటే శ్రీ గురుదత్త ప్రభుల ఆశీర్వాదంతో మళ్ళీ వచ్చే వీడియోలో ఇక ముందు ఎప్పుడైనా మాట్లాడుకుందామండి. శ్రీ గురుదత్త ప్రభు ఆశీర్వదించినప్పుడే అది జరుగుతుంది. ఆయన జ్యోతి స్వరూపమే, తార్గుణం. అయితే శ్రీ గురుదత్త ప్రభులు మనకు జన్మనిచ్చింది ఆ పరమాత్ముడు శ్రీ గురుదత్త ప్రభులే మనకు ఫస్ట్ జన్మనిచ్చింది. ఎందుకనేది అది వేరే టాపిక్ అండి. మనకు స్వేచ్ఛను ఎందుకు ఇచ్చిండని అది వేరే టాపిక్ అండి. ఫస్ట్ జన్మించినప్పుడు ఈ కర్మలు ఎందుకు వెంబడబడుతున్నాయి, కర్మలు ఎట్లా క్లీన్ చేసుకోవాలని అదొక టాపిక్ అండి. ఆ పరమాత్ముడు ఈ సృష్టి కార్యక్రమం ఎందుకు మొదలుపెట్టిండు, జన్మలు కాదు సృష్టి ఎందుకు చేసిండు అనేది ఇంకొక టాపిక్. ఇవన్నీ పెద్ద పెద్ద టాపిక్లు అండి. ఎన్ని రోజులు మాట్లాడుకున్నా, ఎన్ని గంటలు మాట్లాడుకున్నా వాటి వివరాలు మనకు కంప్లీట్ కావండి. వివరణ ఒడిచిపోదు, అంటే కంప్లీట్ కాదు, నడుస్తూనే ఉంటుంది, ఇంకా వస్తూనే ఉంటుంది ఇన్ఫర్మేషన్. శ్రీ గురుదత్త ప్రభుల ఆశీర్వాదంతో ఆయన నాకు చెప్పడం జరిగింది, మీకు చెప్తున్నా. అయితే శ్రీ గురుదత్త ప్రభుల ఆశీర్వాదంతో వారు చెప్పించిన విషయాలే మాట్లాడతా కదండి. అది మీకు తెలుసు. దత్తార్పణం. జయ గురుదేవదత్త. ఇప్పుడు నేను కూర్చునేంత వరకు కూడా కొద్దిగా నేను ప్లాన్ చేసుకోవడం జరిగిందండి. అంటే ఏం చేయాలి అన్న విషయం నాకు క్లారిటీ లేదు. చిన్నగా చెప్పడము అది విషయము శ్రీ గురుదత్త శ్రీ గురుదత్త ప్రభులు పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ జ్ఞానం మనం చెప్పడం కాదు. అది ఇట్లా జరుగుతుంది, ఆయన ఇష్టం. ఈరోజు అమావాస్య, తార్పణం. జయ గురుదత్త. అమావాస్య రోజు సిద్ధమంగళ స్తోత్రము, లలితా సహస్రనామ స్తోత్రము, దత్త మహామాల మంత్రం చదువుతూ శ్రీ గురుదత్త ప్రభుల గురించి జ్ఞానం మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మనం స్వీకరిస్తే మనకు ధ్యానంలో, అంటే దత్తయోగ సాధనలో ధ్యానం చేస్తున్నాం కదండి, పొద్దున 4 నుంచి 4:50 మధ్యలో, దానికి ఇవన్నీ ఉపయోగపడతాయండి. ఈరోజు చేసుకున్నవి స్తోత్రపారాయణం, సద్గ్రంథ పఠనము, సత్సాంగత్యం, స్తోత్రపారాయణం, సత్పురుషుల దర్శనం, సిద్ధక్షేత్రాల దర్శనం, ఇవన్నీ మనకు ఆ సాధనలో మనకు ముందుకు తీసుకెళ్లే కొరకు ఉపయోగపడే సాధనలు. దత్తార్పణం. జయ గురుదేవదత్త. ఇది శ్రీ గురుదత్త ప్రభులు నాతో చెప్పడం జరుగుతుందండి. దాన్ని మనము శ్రద్ధగా మీరు ఆలకించి మీరు కూడా ప్రయత్నం చేయండి. అందులో మనకు ఇంకొక పురోగామానం, అంటే ఇంకొక అడుగు ముందుకు వేయాలంటే అది ఇవన్నీ చేస్తూ మనకు సపోర్ట్ అవుతూ ఉంటుంది. కర్మ మన పాప కర్మల్లో సర్ప్రైజ్ ఇట్లా ఉత్తరం జరుగుతుంది అన్నట్టు. కొన్ని కర్మలు మనకు పెరుగుతూ ఉంటాయి. అప్పుడు ధ్యానంలో, సాధనలో మనకు పరిపక్వత వస్తుంది. మనకు శ్రీ గురుదత్త ప్రభులు పంపించే పూర్ణపరబ్రహ్మ పరమాత్మ అయిన ఆ తండ్రి పంపించే కాస్మిక్ ఎనర్జీ మనకు ఫుల్గా వస్తూ ఉంటుందండి. అది ఇందులో ఉన్న రహస్యాలు. అందరు చెప్పరండి, అంటే చెప్పరు అంటే వాళ్ళకు చెప్పాలని ఉండదని కాదు, ఆయన తండ్రి పర్మిషన్ ఇచ్చినప్పుడే జరుగుతూ ఉంటాయి ఏదైనా. జయ గురుదేవదత్త. మనం శ్రీ గురుదత్త ప్రభులు పూర్ణ పరబ్రహ్మ పూర్ణ పరమాత్మ అన్న విషయంలో జరిగే విషయాలు ఎలా ఉంటాయి అంటే అండి, ఎవరికి అర్థం కావండి, అంటే అంత ఈజీగా అర్థం కావు. ఇప్పుడు శ్రీ గురుదత్త ప్రభులు ప్రతి ఒక్క ఆత్మను ఉద్ధరించి తీసుకొని వెళ్తాడు, ఆయన లీనం చేసుకుంటాడు వెళ్ళి. దత్తార్పణం. జయ గురుదత్త. అది ఎలా అంటే మనం ఫస్ట్ పాపకర్మలు క్లియర్ చేసుకోవాలి, పుణ్యకర్మలు కూడా మొత్తం క్షయం చేసుకున్న తర్వాత, పాపకర్మలు క్షయమైన తర్వాత పుణ్యకర్మలు
కూడా ఉంటాయి. అవి ఏం చేస్తే మనకు మంచి దారి చూపిస్తూ ఉంటాయి. పరమాత్మ దారిలో ఇంకా ముందు తీసుకెళ్తా ఉంటుంది. ఆ పాపకర్మలు పుణ్యకర్మలు రెండు క్షయమైన తర్వాతనే మనకు ఎలిజిబిలిటీ వస్తుంది ఆయనను దర్శించేది. ఆయనే మనము వైట్ పేపర్ ఇంతకుముందు చెప్పిన వీడియోలో చెప్పినట్టుగా వైట్ పేపర్ లాగా ప్లెయిన్గా అయిపోయాక అప్పుడు ఇంకా సాధన చేస్తూ ఉంటే అప్పుడు లీనం చేసుకుంటాడు. దాని కొరకు 100% ఉన్న విషయం ఒక్కటేనండి. ఎవరు చెప్పిన విషయాలు ఏదైనా సాధన ధ్యానం చేసిన వారికే ఇవన్నీ అలవడతాయండి, వారికే ఎలిజిబిలిటీ ఉంటుంది, మిగతా వారికి ఉండదండి. దత్తార్పణం. జయ గురుదత్త. నేను ఇంకా చెప్పే విషయాలు మీకు అర్థమైనా ఒకవేళ సంతోషం, అర్థం కాకుండా ప్లీజ్ దయచేసి తెలుసుకోండి. నేను పెద్దగా వీడియో చేస్తున్నానని మీరు వాటిని చూడకుండా మీరు స్కిప్ మాత్రం చేయకండి. నేను కాదండి, మీరు చూస్తూ ఉండండి. నేను స్టార్టింగ్లో వీడియో మొదలుపెట్టినప్పుడు ఎట్లా ఉంటుంది నా ఫేసు, తర్వాత ఎలా అవుతుంది మీకు అర్థమవుతుంది. అంత పెద్ద పెద్ద పండితుని కాదండి నేను. నాది తెలుగు 10th వరకే మీకు చెప్పిన. నేను ఆయన ఇచ్చిన జ్ఞానమే ఆయనే మాట్లాడిస్తాను నాతోని, నేను కాదు. నాకు చాతాన్ని కూడా కాదండి, నాకు హెల్త్ కూడా బాగాలేదు, గంటసేపు కూర్చోవడం కూడా కష్టం నాతో కాదు. మళ్ళీ నేను చెప్పినే కదండి మీకు, నేను పడుకొని ఎడిట్ చేస్తా. నేను కూర్చొని మళ్ళీ చేయలేను. అట్లా ఉంటుందండి. దత్తప్రభు ఆశీర్వాదం అంటే అలా ఉంటుంది. మీరు నేను పెద్దగా చేస్తున్న విషయం నాకు కూడా తెలియదండి. ఆయన ఇష్టం. నేను మీకు కూడా చెప్పిన, నాకేమో డబ్బులేమి వస్తలేవండి. నేను రీఛార్జ్ చేసుకోవడం అన్న డైలీ ఎవ్రీ మంత్ నేను రీఛార్జ్ చేసుకోవాలి అనే ఆ అమౌంట్కే నాకు కష్టమవుతూ ఉంటుంది. వైఫై రీఛార్జ్ కానీ మొబైల్ రీఛార్జ్ కానీ అన్నిటికే అలాంటి పరిస్థితిలో ఉన్నా అండి నేను. దత్త ఇష్టం, మనం ఏం చేస్తామండి. ఏ కర్మలు ఏ జన్మలో ఏ కర్మ అడ్డం వస్తుందో నాకు పరమాత్మ డబ్బులు ఇచ్చే కొరకు, నాకు ఈ సమస్యలన్నీ క్లియర్ అయ్యే కొరకు అవన్నీ క్లియర్ అవుతున్నాయి. కష్టం వచ్చింది అంటే మనిషికి పాపాలు అన్నీ కరిగిపోతున్నాయి అని అర్థం, పుణ్యం ఎక్కువ అవుతుందని అర్థం. సుఖం వస్తుందని పాపం కరిగిపోతుందని అర్థం, పుణ్యం కరిగిపోతుందని అర్థం. దత్తార్పణం. వినండి పూర్తిగా. సుఖంగా ఉన్నాం మేము, సంతోషంగా ఉన్నాం, మాకు డబ్బులకు సమస్య లేదు, హ్యాపీగా ఉన్నాం, మేము ఎంజాయ్ చేస్తున్నాము అని అనుకుంటే దత్తార్పణం. జయ గురుదేవ దత్త. అందులో ఉన్న సత్యం ఏంటంటే మన పుణ్యం కరిగిపోతుంది అని అర్థమండి. దత్తార్పణం. జయ గురుదత్త. కష్టం ఉన్నవారే దేవుడి దగ్గర ఉన్నట్టు గుర్తుపెట్టుకోండి. ఇది బాగా పెద్ద పెద్ద సత్యాలు వస్తాయి. అదే మీరు వినండి అనే విషయంలో నేను మిమ్మల్ని వినేవారు సంతోషమే. దత్తార్పణం. వారి అదృష్టం చెప్పడము. నేనైతే కష్టపడి చెప్తున్నా. ఇక మీరు ఒకవేళ ఎవరైనా వినకపోతే మళ్ళీ వినండి, తప్పేం లేదు. ఎందుకంటే విషయము నాది కాదు కదండి, నా జ్ఞానం కాదు, ఆయన ఇచ్చిన జ్ఞానం, పరమాత్మ జ్ఞానము శ్రీ గురు దత్తప్రభులు మనకు తెలియజెప్తుండు. మనం చేసుకుంటున్నామండి, మనదేం లేదు ఇందులో. జయ గురుదేవ దత్త. దత్త దిగంబర శ్రీపాద వల్లభ దత్త దిగంబర. మనం ముందుగా సిద్ధమంగళ సూత్రం చదువుదామండి. సిద్ధమంగళ సూత్రం తర్వాత ఈరోజు లలితా సహస్రనామ సూత్రం కూడా మీకు నేను ఎలా చదవాలో 4 భాగాలుగా ఉంటుంది, అది కూడా చదివి వినిపిస్తా. ఏదైనా సద్గంధాలు పఠనము శ్రవణం రెండింటికి ఫలితం సమానంగా ఉంటుందండి. మీరు విన్నా ఫలితం వస్తుంది, చేసుకోండి. దత్తప్రభు దయ వల్ల. నాదేం లేదండి, నేను కాదు, బాధ్యత ఆయనదే బాధ్యత అంతా. సిద్ధమంగళ సూత్రం అండి. జయ గురుదత్త. శ్రీమదనంత శ్రీ విభూషిత అప్పల లక్ష్మీ నరసింహరాజా జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండా శ్రీ విజయీ భవ శ్రీ విద్యాధరి రాధ సురేఖ శ్రీరాకేధర శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండా శ్రీ విజయీ భవ మాతా సుమతి వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండా శ్రీ విజయీ భవ సత్య ఋషీశ్వర దుహితానందన పాపనార్యనుత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండా శ్రీ విజయీ భవ సావితృకాటక చయన పుణ్యఫల భారద్వాజ ఋషిగోత్ర సంభవ
జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండా శ్రీ విజయీ భవ దౌచౌపాతి దేవో లక్ష్మీ గణ సంఖ్యా బోధిత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండా శ్రీ విజయీ భవ పుణ్యరూపిణీ రాజమాంబసుత గర్భ పుణ్యఫల సంజాత జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండా శ్రీ విజయీ భవ సుమతి నందన నరహరి నందన దత్తదేవ ప్రభు శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండా శ్రీ విజయీ భవ పీఠికాపురా నిత్య విహార మధుమతి దత్తా మంగళ రూపా జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండా శ్రీ విజయీ భవ జయ గురుదేవ దత్త శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీపాదరాజం శరణం ప్రపద్యే జయ గురుదేవ దత్త దత్తార్పణం. మనము లలితా సహస్రనామ స్తోత్రం, అమ్మ జగన్మాత అయిన లలితా సహస్రనామ స్తోత్రం, దత్త మహామాల మంత్రం, సిద్ధమంగళ స్తోత్రం, విష్ణు సహస్రనామాలి, ఇవన్నీ చదివితే మనకు ధ్యాన సాధనలో మనం పురోగతికి అంటే ఎక్కువ మనం ముందుకెళ్లే కొరకు ఉపయోగపడతాయండి. సద్గ్రంథ పారాయణం కూడా శ్రీ గురు చరితామృతమైన శ్రీపాద సంపూర్ణ చరితామృతము, ఇంకా మిగతా గ్రంథాలు కూడా దేవి భాగవతం, భగవద్గీత, అష్టాదశ పురాణాలు ఏవి చదివినా మనకు ముందుకు తీసుకెళ్తాయండి. పురోగమనం ముందుకు వెళ్లే కొరకు మనకు ఉపయోగపడతాయి. వాటిని అమావాస్య పౌర్ణమి రోజు ఇంకా చేస్తే చాలా మంచిది. అయితే లలితా సహస్రనామ స్తోత్రంలో ఫలస్థుతిలో ఉంటుందండి. ఇప్పుడు నేను జస్ట్ ఫలస్థుతి జస్ట్ కొద్దిగా అందులో ఉన్న హెడ్డింగ్ చదివిస్తా. అది చదివితే మనకి ఏంది అనేది ఉంది. కొద్దిగా అదొకటే వర్డ్ చదువుతా. ఫలశ్రుతి అండి, అదుత్తరవాకి ఫలశ్రుతి. ఇత్యాజ్ఞానమ శాస్త్రం కథితం తే ఘటోద్భావ రహస్యానాం రహస్యం చ లలితా ప్రీతిదాయకం అనేన సదృశం స్తోత్రం నా భూతం నా భవిష్యతి సర్వరోగ ప్రశమనం సర్వసంపత్ ప్రవర్ధనం సర్వాపమృత్యుశమనం కాలమృత్యు నివారణం సర్వజ్వరాదిశమనం దీర్ఘాయుషు ప్రదాయకం పుత్ర ప్రథమ పుత్రానాం పురుషార్థ ప్రదాయకం ఇదం విశేషి దేవ్యా స్తోత్రం ప్రీతిదాయకం జపే నిత్యం ప్రయత్నేన లలితోపాస్తి తత్వారః ప్రాతః స్నాత విధానేన సంధ్యకర్మ సమప్యాచ గంగా భవానీ గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి బాలా శ్యామల లలితా దశ ఉంటుందండి. పౌర్ణమి రోజు అమావాస్య రోజు కనీసం మనం చదవాలి. రెగ్యులర్ చదువుకున్న వారు అదృష్టవంతులు, వారికి అమ్మ అదృష్టం ఉంటేనే చదవగలుగుతామండి. అయితే లలితా సహస్రనామ స్తోత్రము అనేది ప్రతి ఒక్కరూ వ్యాస మహర్షి కానీ ఇంకెవరు మహర్షులు రాసినవండి. లలితా సహస్రనామ స్తోత్రం స్వయంభు లలితామ్మ దగ్గర నుండి వచ్చిన స్తోత్రం అండి ఇది. నేను లలితా సహస్రనామ స్తోత్రం రెగ్యులర్గా చేస్తూ ఉంటా అండి దత్త అమ్మ దేవాల. అయితే అమ్మాయి నేను బుక్ తీసుకుని ఫోన్లో నేను అంతకుముందు ఏంటంటే బుక్లో చదివాను. బుక్లో ఎక్కడ కామ ఉండాలి ఎక్కడ ఏముండాలి అనేది లేకుండే. అది నాకు కాంచి కామకుడు పీఠాధిపతి వారి దగ్గర నుండి వచ్చిందండి. ఎక్కడ కామ ఉండాలి ఎక్కడ ఫుల్ స్టాప్ ఉండాలి అనేది చిన్నగా ఉంటుందండి చూడండి. అయితే అట్లా చదవాలన్న విషయం నాకు తెలిసిన తర్వాత నేను ప్రింట్ నేను అది మొబైల్లోనే చూసుకుంటా, ఫోన్లో చూసుకుంటా చదివేవాడిని. నాకు డైరెక్ట్ అమ్మవారే కనిపించి ప్రింట్ తీసుకొని చదువు బిడ్డ అని చెప్పింది. ఇది ప్రింట్, అది చూడండి ప్రింట్ ఎంత పాత ఉంది ఎప్పుడు చదువుతా ఉంటాను నేను. దత్తార్పణ అమ్మ దేవాలన, దత్తప్రభు దేవాలన. దత్తప్రభు చెప్తారు కానీ త్రిపుర రహస్యం పరశురాములు చెప్తూ త్రిపురం నేనే లలిత నేనే అని చెప్తాడు. కాబట్టి దత్తప్రభు లలితమ్మ వేరువేరు కాదు. నేను ఎప్పటి నుండో దత్త సహస్రనామాలు లలిత సహస్రనామాలు చదువుతూ ఉంటా అండి. ఇష్టంగా ప్రేమగా బాగా ఇష్టంగా వాళ్ళు చదివిస్తారు నాతోని. నేను కాదు చదివేది, వారే చదివిస్తారు. ఇది లలిత సహస్రనామంతో 4 భాగాలు చదవాలండి. ఒకటి ఏంటంటే సంకల్పం, తర్వాత ధ్యానం, తర్వాత స్తోత్రం, తర్వాత ఫలస్తుతి, ఇలా చదవాలండి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే దత్త సహస్రనామ మాలామంత్ర స్తోత్రం అని చదవాలండి. ఇది పెద్దలు ఇప్పుడు మాట అండి, గుర్తుపెట్టుకోండి. నేను ఇప్పుడు మొదలు పెడుతున్నా అండి, మీరు జాగ్రత్తగా వినండి. ఒకవేళ దీని PDF కావాలన్నా నేను పంపిస్తాను. ఎందుకంటే ఇందులో సిస్టమేటిక్గా ఎక్కడ ఆపాలి, ఎక్కడ ప్రొనౌన్సియేషన్ ఎలా ఉంటుందో కూడా ఉంటుంది. కామా అంటే ఎక్కడ ఫుల్ స్టాప్ ఎక్కడ కామా ఉన్న విషయం మనకు తెలిసినప్పుడే మనం జాగ్రత్త చదవగలుగుతాం. జయ గురుదత్త, శ్రీ గురుదత్త, జయ గురుదేవ దత్త.
లలితా సహస్రనామ పారాయణ సంకల్పం ధ్యానం సహస్రనామ మాలామంత్ర పారాయణం ఫలశ్రుతి శ్రీమాత్రే నమః. సంకల్పం అస్య శ్రీ లలితా దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య వాసిన్యాది వాగ్దేవతా ఋషాయః అనుష్టప్ ఛందః శ్రీ లలితా పరభట్టారికా మహాత్రిపుర సుందరి దేవత ఐం బీజం క్లీం శక్తి సోహం కీలకం మమ ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యార్థం సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరి అనుగ్రహ ఆస్మిన్ సమస్త కుటుంబ క్షేమ సంరక్షణార్థం సమస్త కుటుంబ సకల పాపహరణం సమస్త కుటుంబ ఆయురారోగ్య మనోభిష్ట ఫల సిద్ధ్యార్థం సమస్త కుటుంబ సకల గ్రహ దోష నివారణం సమస్త కుటుంబ అపమృత్యుహరణం సమస్త కుటుంబ సంతాన వ్యాపార వృద్ధి ఉపాధి సిద్ధ్యార్థం సకుటుంబానాం శ్రీ లలితా త్రిపుర సుందరి పరభట్టారికా దేవి అనుగ్రహ ప్రీత్యార్థం యథాశక్తి సహస్రనామ మాలామంత్ర పారాయణం జపే వినియోగ జపే కరిష్యే ఇట్లా అనుకోవచ్చు. జయ గురుదత్త. ధ్యానం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం అనిమాది విరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం ధ్యాయేత్ పద్మాసనస్తాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసమధ్యేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సకలమభయదాం భక్తనామ్రం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురసుతాం సర్వసంపత్ప్రదాత్రీం సకుంకుమ విలేపనమాలికా చుంబికస్తూరికాం సమందహాసితేక్షానాం సశారచాపపాశాంకుశాం అశేష జనమోహిని మరుణమాల్యభూషోజ్వలాం జపాకుసుమబాసురాం జపవిదౌ స్మరేదంబికాం సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకాశేఖరాం స్మితాముఖిమాపీనవక్షోరుహాం పాణిభ్యమలిపూర్ణరత్నచాశకభక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నగడస్థరక్తచరణాం ధ్యాయేత్ పరామాంబికాం. హరి ఓం. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరీ చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యాత ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగా స్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మధ్యద్బ్రహ్మాండ మండల చంపాకశోక పున్నాగ సౌగంధికల సత్కచ కురువింద మణిశ్రేణి కనత్కోటీర మండిత అష్టమి చంద్ర విభ్రజదలికా స్థల శోభిత ముఖచంద్ర కలంకాభా మృగనాభి విశేషక వదన స్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక వక్త్రలక్ష్మీ పరివాహ చలన్మినాబలోచన నవచంపాక పుష్పాభా నాసాదండ విరాజిత తారాకాంతి తిరస్కారి నాసాభరణ బాసురా కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర తాటాంక యుగలీభూత తపనోడుపమండల పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూః నవ విద్రుమబింబ శ్రీన్యాకారి రదనచ్చద శుద్ధ విద్యాంకురాకారా ద్విజ పంక్తి ద్వయోజ్వల కర్పూర వీటికా మోద సమకర్ష దిగంతర నిజ సల్లాప మాధుర్య వినిర్భక్తి సకచ్చపి మందస్మిత ప్రభాపూర మధ్యత్కావేశ మానస అనాకాలిత సాదృశ్య చుబక శ్రీ విరాజిత
కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత రత్నాగ్రైవేయ చింతాకాలోల ముక్తా ఫలాన్విత కామేశ్వర ప్రేమరత్నమణి ప్రతిప్రణస్తాని నాభ్యాలవాల రోమాలి లత పలకుచద్వయీ లక్ష రోమాలత ధారత సమున్నేయ మధ్యమా స్తన భారదలన్మధ్య పట్టబంధవలిత్రయ అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్కటీ తటీ రత్న కింకినికారామ్య రచనాదామభూషిత కామేశాజ్ఞాత సౌభాగ్యమార్దవోరుద్వయాన్విత మాణిక్యమకుటాకార జానుద్వయ విరాజిత ఇంద్రగోప పరిక్షిప్త స్మరతు భజాంగిక గూఢగుల్పా కూర్మ పృష్ణ జయష్ణు ప్రబుదాన్విత నకదితీతి సంచన్న నమజ్జన తమో గుణ పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరూహ సింజానమణి మంజీర మండిత శ్రీపాదాంబుజ మరాలి మందగమన మహాలావాన్య సేవది సర్వారుణనావాద్యాంగి సర్వాభరణభూషిత శివకామేశ్వరాంకస్త శివస్వాధీన వల్లభ సుమేరు మధ్య శృంగస్థ శ్రీమన్నగర నాయిక చింతామణి గృహంతస్థ పంచబ్రహ్మాసనాస్థిత మహాపద్మాటవి సంస్థ కదంబ వనవాసిని సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని దేవర్షి గణ సంగాత స్తుయమానాత్మ వైభవ బండాసురవధోద్యుక్త శక్తిసేనా సమన్విత సంపత్కరీ సమారూఢ సింధూర వ్రజ సేవిత అశ్వారూఢ దిష్టితాశ్వ కోటి కోటి విరావృత చక్రరాజరధారూఢ సర్వాయుధ పరిష్కృత గేయ చక్రరధారూఢ మంత్రిని పరిసేవిత కిరి చక్రరధారూఢ దండనాద పురస్కృత జ్వాలామాలిని కాక్షిప్త వాహిని ప్రాకార మధ్యగా బండ సైన్యవధోద్యుక్త శక్తి విక్రమహర్షిత నిత్యా పరక్రమటోప నిరీక్షణ సముత్సుక బండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమనందిత మంత్రిణ్యాంబ విరచిత విషంగవదతోషిత విశుక్ర ప్రాణహారణ వారాహి వీర్యనందిత కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత బండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణి కరాంగూలిన కోత్పన్న నారాయణ దశాకృతి మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధ సురసైనిక కామేశ్వరాస్త నిర్దగ్ధ సబండాసుర శూన్యక బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థిత వైభవ హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి శ్రీమద్భాగవత కూటైక స్వరూపాముఖ పంకజ కంఠాద కటి పర్యాంత మధ్యకూటా స్వరూపిణి శక్తి కూటైక తాపన్న కాట్యదోభాగదారిణి మూలమంత్రాత్మిక మూలకూటత్రయ కలేబర కులామృతైక రసిక కుల సాంకేత పాలిని కులంగాన కులంతస్థ కౌలిని కులయోగిని అకుల సమయాంతస్థ సమయాచార తత్పార మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని మణిపూరాంతరుదిత విష్ణుగ్రంథి విభేదిని ఆజ్ఞాచక్రంతరాలస్థ రుద్రగ్రంథి విభేదిని సహస్రారాంబుజారూఢ సుధాసారాభివర్షిణి తటిల్లత సమరుచి షట్చక్రోపరి సంస్థిత మహాశక్తి కుండలిని విసతంతు తనీయసి భవాని భావనాగమ్య భవారాణ్య కుటారిక భద్రప్రియ భద్రమూర్తిర్భక్త సౌభాగ్యదాయిని భక్తి ప్రియా భక్తి గమ్య భక్తి వశ్య భయాపాహ శాంభవి శారదారాధ్య శార్వాణి శర్మదాయిని శాంకరీ శ్రీకరీ సాధ్వి శరచంద్ర నివారణ
శాతోదరి శాంతిమతి నిరాధార నిరంజన నిర్లేప నిర్మల నిత్య నిరాకార నిరాకుల నిర్గుణ నిష్కల శాంత నిష్కామ నిరుపాప్లవ నిత్యముక్త నిర్వికార నిష్ప్రపంచ నిరాశ్రయ నిత్యశుద్ధ నిత్యబుద్ధ నిరావాద్య నిరంతర నిష్కారణ నిష్కలాంక నిరూపాదిర్నిరీశ్వర నీరాగరాగమదిని నిర్మాదామాదనాశిని నిశ్చింత నిరహంకార నిర్మోహ మోహనాశిని నిర్మామ మామతాహంత్రి నిష్పాపాపాపనాశిని నిష్క్రోధ క్రోధశమని నిర్లోభ లోభనాశిని నిస్సంశయ సంశయాగ్ని నిర్భావ భవనాశిని నిర్వికల్ప నిరాబాధ నిర్భేద భేదనాశిని నిర్నాశ మృత్యుమదని నిష్క్రియ నిష్పరిగ్రహ నిస్థూల నీలచికూర నిరాపాయ నిరత్యాయ దుర్లభ దుర్గమ దుర్గా దుఃఖహంత్రి సుఖప్రద దుష్ట దూర దురాచార శమని దోషవర్జిత సర్వాజ్ఞ సాంద్ర కరుణ సమానాధిక వర్జిత సర్వశక్తిమాయి సర్వమంగళ సద్గతి ప్రదా సర్వేశ్వరి సర్వమాయి సర్వమంత్ర స్వరూపిణి సర్వయంత్రాత్మిక సర్వతంత్ర రూప మనోన్మాని మాహేశ్వరి మహాదేవి మహాలక్ష్మీర్ముడా ప్రియా మహారూప మహాపూజ్య మహాపాతకనాశిని మహామాయా మహాసత్వ మహాశక్తిర్మహారతి మహాభోగ మహైశ్వర్య మహావీర్య మహాబల మహాబుద్ధిర్మహాసిద్ధిర్మహాయోగేశ్వరేశ్వరి మహాతంత్ర మహామంత్ర మహాయంత్ర మహాసన మహాయాగాక్రమారాధ్య మహాభైరవ పూజిత మాహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని మహాకామేశ మహిషి మహాత్రిపుర సుందరి చతుషష్ఠోపచారాఢ్య చతుషష్ఠి కళామాయి మహాచతుషష్ఠి కోటి యోగిని గణ సేవిత మను విద్యా చంద్ర మండల మధ్యగా చారు రూప చారుహాస చారు చంద్ర కళాధర చరాచర జగన్నాథ చక్రరాజనికేతన పార్వతీ పద్మనయన పద్మరాగ సమప్రభా పంచప్రేతాసనాసీన పంచబ్రహ్మ స్వరూపిణి చిన్మయీ పరమానంద విజ్ఞాన గణరూపిణి ధ్యాన ధ్యాతృ ధ్యేయ రూప ధర్మ ధర్మ వివర్జిత విశ్వరూప జాగరిణి స్వపంతి తేజసాత్మిక సూక్త ప్రజ్ఞాత్మిక తుర్య సర్వావస్థా వివర్జిత సృష్టికర్త్రి బ్రహ్మరూప గోప్త్రి గోవింద రూపిణి సంహారిణి రుద్రరూప తిరోధానకరీశ్వరి సదాశివ అనుగ్రాధ పంచకృత్య పారాయణ భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని పద్మాసన భగవతి పద్మనాభ సహోదరి ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావలి సహస్ర శీర్ష వదన సహస్రాక్షి సహస్రపాత్ ఆ బ్రహ్మ కీట జనని వర్ణాశ్రమ విదాయిని నిజజ్ఞ రూప నిగమ పుణ్య పుణ్య ఫలప్రదా శృతి సీమాంత సింధూరి కృత పాదాబ్జదూలిక సకలాగామ సందోహ శుక్తి సంపుట మౌక్తిక పురుషార్థ ప్రదా పూర్ణ భోగిని భువనేశ్వరి అంబికా నాది నిధన హరి బ్రహ్మేంద్ర సేవిత నారాయణి నాదరూప నామరూప వివర్జిత హ్రీంకారి హ్రీమతి హృద్యా హేయోపాదేయ వర్జిత రాజరాజార్చిత రాజ్ఞి రమ్య రాజీవలోచన రంజని రమణి రాస్యారణ కింకిని మేకల రమా రాకేందు వదనారతి రూపారతి ప్రియా రాక్షాకరి రాక్షసాగ్ని రామ రమణ లంపట కామ్య కామ కళారూప కదంబ కుసుమా ప్రియా కళ్యాణి జగతి కంద కరుణారస సాగర కళావతి కళాలాప కాంత కాదంబరీ ప్రియా వరదా వామనాయన వారుని మద విహ్వల విశ్వాదిక వేద వేద్య వింధ్యాచల నివాసిని
विधात्री वेद जननी विष्णु माया विलासिनी क्षेत्र स्वरूपा क्षेत्रेशी क्षेत्र क्षेत्रज्ञपालिनी क्षय वृद्धि विनुर्मुक्ता क्षेत्रपाला समर्चिता विजया विमला वंद्या वंदारु जनवत्सला वाग्वादिनी वामकेशी वहिनी मंडलवासिनी भक्ति मत्कल्पलतिका पशुपाशा विमोचनी संहृता शेष पाषांडा सदाचारा प्रवर्तिका तापत्रयाग्नि संतप्ता समह्लादन चंद्रिका तारुणी तापसाराध्या तनुमध्य तमोपाहा चितिस्पद लक्षार्धा चिदेक रसरूपिणी स्वात्मानंदाल विभूत ब्रह्मध्यानंद संतति पर प्रत्यक्षित रूपा पाश्यांति परदेवता मध्यमा वैकर्य रूपा भक्त मानस हंसिका कामेश्वरा प्राणनाडी कृतज्ञा काम पूजिता शृंगार रस संपूर्ण जय जालांधरा स्थिता ओड्यान पीठ निलया बिंदु मंडल वासिनी रहुयागा क्रमाराध्या रहस्तर्पण तर्पिता सद्य प्रसादिनी विश्व साक्षिनी साक्षि वर्जिता षडंग देवता युक्ता षाड्गुण्य परिपूरिता नित्य क्लिन्ना निरूपामा निर्वाण सुखदायिनी नित्य षोडशीका रूपा श्रीकंठार्धा शरीरिणी प्रभावती प्रभारूपा प्रसिद्धा परमेश्वरी मूल प्रकृति अव्यक्ता व्यक्ता व्यक्ता स्वरूपिणी व्यापिनी विविधाकारा विद्या विद्या स्वरूपिणी महाकामेश नयना कुंदाह्लद कौमुदी भक्तार्ध तमो भेद भानुमद्भानु संतति शिवदूती शिवाराध्या शिवमूर्ति शिवंकरी शिवप्रिया शिवपरा शिष्टेष्टाशिष्ट पूजिता अप्रमेया स्वप्रकाशा मनोवाचाम गोचारा चिच्चक्ति चेतना रूपा जड़ा शक्तिर्जडात्मिका गायत्री व्याहृति संध्या द्विज वृंद निषेविता तत्वासन तत्वमायी पंचकोशांतरा स्थिता निस्सीम महिमा नित्य यौवन मदशालिनी मदगुर्नित रक्ताक्षी मदपांडल गंडभूः चंदन द्रव दिग्धांगी चांपेय कुसुमा प्रिया कुशाल कोमलाकारा कुरुकुल्ला कुलेश्वरी कुला कुंडालय कौल मार्ग तत्पार सेविता कुमार गणनादांबा तुष्टि पुष्टिर्मति धृति शांति स्वास्तिमती कांतिर्नंदिनी विघ्ननाशिनी तेजोवती त्रिनयना लोलाक्षी कामरूपिणी मालिनी हंसिनी माता मलयाचलवासिनी सुमुखी नलिनी सुभ्रुः शोभना सुरनायिका कालकंठी कांतिमती क्षोभिनी सूक्ष्मरूपिणी वज्रेश्वरी वामदेवी वयोवस्था विवर्जिता सिद्धेश्वरी सिद्ध विद्या सिद्ध माता यशस्विनी विशुद्धि चक्र निलय रक्तवर्ण त्रिलोचना काट्वांगादि प्राहारणा वदनैक समन्विता पायसान्न प्रिया त्वक्स्ता पशुलोका भयंकरी अमृतादि महाशक्ति समृता डाकिनीश्वरी अनाहाताब्ज निलया श्यामा भावदनद्वया दंश्रोज्वालाक्षमलादिधर रुधिर संस्थिता कालरात्रि आदिशक्तो गौरता स्निग्धोदन प्रिया महावीरेन्द्र वरदारा किन्यंबा स्वरूपिणी मणिपुराब्ज निलया वदनत्रय संयुता वज्रादिकायुधोपेता डामर्यादिभिरावृता रक्तवर्णा मांसनिष्ठा गुणन्न प्रीतमानसा समस्त भक्त सुखदा लाकिन्यंबा स्वरूपिणी स्वादिष्टानाम्बुजगता चतुर्भक्त मनोहरा शूलाद्यायुध संपन्ना पीतवर्णाति गर्विता मेधोनिष्ठा मधुप्रीता बंदिन्यादि समन्विता तद्यन्ना सक्त हृदया डाकिनी रूपधारिणी मूलाधाराम्बुजारूढ़ा पंचवक्त्रास्ति संस्थिता अंकुशादि प्राहरणा वरदादि निषेविता मुद्गोदनासक्ता चित्ता साकिन्यंबा स्वरूपिणी आज्ञा चक्राब्ज निलया शुक्लवर्णा षडानना मज्ज संस्था हंसवती मुख्य शक्ति समन्विता हरिद्रन्नैक रसिका हाकिनी रूपधारिणी
सहस्रदल पद्मस्था सर्ववर्णोपशोभिता सर्वायुधधर शुक्ल संस्थिता सर्वतोमुखी सर्वोदन प्रीति चित्ता या किन्यंबा स्वरूपिणी स्वहा स्वदा मतिर्मेधा श्रुतिः स्मृतिरनुत्तमा पुण्यकीर्तिः पुण्यलभ्य पुण्यश्रवणकीर्तना पुलोमजार्चिता बन्धमोचनी बन्धुरालका विमर्शरूपिणी विद्या व्यदादि जगत्प्रसूः सर्वव्याधिप्रशमनी सर्वमूर्तिनिवारिणी अग्रगण्या चिन्त्यरूपा कलिकल्मषनाशिनी कात्यायिनी कालहन्त्री कामलाक्षनिषेविता तांबुला पूरिता मुखी दाडिमी कुसुमा प्रभा मृगाक्षी मोहिनी मुख्या मृडानी मित्ररूपिणी नित्यतृप्ता भक्तनिधिर्नियन्त्री निखिलेश्वरी मैत्र्यादिवासनालभ्या महाप्रलय साक्षिणी पराशक्तिः परानिष्ठा प्राज्ञानगणरूपिणी माद्वीपानलास मत्ता मातृकवर्णरूपिणी महाकैलास निलया मृणाल मृदुदोर्लता महानीया दयामूर्ति महासाम्राज्यशालिनी आत्मविद्या महाविद्या श्री विद्या कामसेविता श्री षोडशाक्षरी विद्या श्री त्रिकूटा कामकोटिका कटाक्ष किंकरी भूता कमला कोटि सेविता शिरस्थिता चंद्रडिबा पालस्तेन्द्र धनु प्रभा हृदयास्ता रवि प्राख्या त्रिकोणांतर दीपिका दाक्षायिनी दैत्यहंत्री दक्ष यज्ञ विनाशिनी दरंदोलित दीर्घाक्षी दरहसोज्वलन्मुखी गुरुमूर्तिर्गुणनिधिर् गोमात गुह जन्म भूः देवेशी दंड नीतिस्ता दहराकाश रूपिणी प्रतिपन्मुख्यराकांतातिथि मंडल पूजिता कालात्मिका कालनादा काव्यलापा विनोदिनी सचामारा रमावाणी साव्य दक्षिण सेविता आदिशक्ति अमेया आत्मा परमा पावना कृति अनेक कोटि ब्रह्मांड जननी दिव्य विग्रह क्लींकारी केवला गुह्या कैवल्य पददायिनी त्रिपुरा त्रिजगद्वंद्या त्रिमूर्ति श्रीदशेश्वरी त्राक्षारी दिव्य गंधर्डिया सिंदूरा तिलकांचिता उमा शैलेन्द्र तनया गौरी गंधर्व सेविता विश्वगर्भा स्वर्णगर्भा वरदा वागाधीश्वरी ध्यान गम्या परिच्छेद्या ज्ञानदा ज्ञान विग्रह सर्व वेदांत संवेद्या सत्यानंदा स्वरूपिणी लोपमुद्रार्चिता लील क्लुप्त ब्रह्मांड मंडला अदृश्य दृश्य रहिता विज्ञात्री वेद्य वर्जिता योगिनी योगदा योग्या योगानंदा युगंधरा इच्छा शक्ति ज्ञान शक्ति क्रिया शक्ति स्वरूपिणी सर्वाधारा सुप्रतिष्ठा सदा सद्रूपधारिणी अष्टमूर्ति राजा जैत्री लोकयात्रा विदायिनी एकाकिनी भूमरूपा निर्द्वैता द्वैत वर्जिता अन्नदा वसुधा वृद्धा ब्रह्मात्मैक्या स्वरूपिणी बृहति ब्राह्मणी ब्रह्मी ब्रह्मानंदा बलि प्रिया भाषा रूपा बृहस्सेना भावा भावा विवर्जिता सुकाराध्य शुभकरी शोभना सुलभा गति राजराजेश्वरी राज्यदायिनी राज्यवल्लभा राज्यकृपा राजपीठ निवेशिता निजाश्रितः राज्य लक्ष्मी कोशनादा चतुरंगा बलेश्वरी साम्राज्यदायिनी सत्यसंदा सागर मेखला दीक्षिता दैत्य शमनी सर्वलोकावशंकरी सर्वार्धदात्री सावित्री सच्चिदानंद रूपिणी देश काल परिचिन्ना सर्वागा सर्वमोहिनी सरस्वती शास्त्रमायी गुहांबा गुह्य रूपिणी सर्वोपाधि विनुर्मुक्ता सदाशिवपति व्रता सांप्रदायेश्वरी साध्वी गुरुमंडल रूपिणी कुलोत्तीर्णा भागाराध्या माया मधुमती मही गणांबा गुह्यकाराध्या कोमलांगी गुरुप्रिया स्वतंत्र सर्वतंत्रेशी दक्षिणामूर्ति रूपिणी सनकादि समाराध्या शिवज्ञान प्रदायिनी चित्कलानंद कलिका प्रेम रूपा प्रियंकरी नाम पारायण प्रीता नंदी विद्या नटेश्वरी विद्या जगदाधिष्ठाना मुक्तिदा मुक्ति रूपिणी
लास्य प्रिया लयकरी लज्जारंभादिवंदिता भावधाव सुधा वृष्टि पापाराण्यधवानला दौर्भाग्य तुला वातुला जरद्वंतर विप्रभा भाग्याब्धि चंद्रिका भक्ता चित्ता केकी गना गना रोग पर्वत दंबोली मूर्तिदारि कुटारिका माहेश्वरी महाकाली महाग्रासा महाशना अपर्णा चंडिका चंडामुंडा सुरनिशोदिनी क्षार क्षारात्मिका सर्वलोकेशी विश्वदारिणी त्रिवर्गदा त्रिसुभगा त्र्यंबका त्रिगुणात्मिका स्वर्गापवर्गदा शुद्धा जप पुष्पा निवाकृति ओजोवती द्युतिदारा यज्ञ रूपा प्रिया व्रता दुराराध्या दुरादर्शा पाटली कुसुमा प्रिया महती मेरु निलया मंदार कुसुमा प्रिया वीराराध्या विरट रूपा विरजा विश्वतोमुखी प्रत्यकृपा पराकाशा प्राणदा प्राणरूपिणी मार्तांड भैरवाराध्या मंत्रिणी न्यास्य राज्यदुः त्रिपुरेशी जयत्सेना निस्त्रैगुण्य परापरा सत्यज्ञानंद रूपा सामरास्य पारायणा कपर्दिनी कलामाला कामदुःख कामरूपिणी कलानिधि काव्यकला रसज्ञ रससेवदिः पुष्टा पुरातना पूज्या पुष्करा पुष्करेक्षणा परम ज्योति परम धाम परमाणु परात्परा पाशहस्ता पाशहंत्री परमंत्र विभेदिनी मूर्ता मूर्ता नित्य तृप्ता मुनिमानस हंसिका सत्यव्रता सत्यरूपा सर्वांतर्यामिनी सती ब्रह्मानि ब्रह्मजननी बहुरूपा बुधार्चिता प्रसवित्री प्रचंडाग्ना प्रतिष्ठा प्रकटाकृति प्राणेश्वरी प्राणधात्री पंचशतपीठ रूपिणी विशृंखला विविक्तस्था वीरमाता वियत्प्रसूः मुकुंद मुक्ति निलया मूला विग्रह रूपिणी भावाग्ना भावरोगाग्नि भावचक्रा प्रवर्तिनी चंदासारा शास्त्रासारा मंत्रासारा तलोदरी उदार कीर्ति रुद्धाम वैभव वर्ण रूपिणी जन्म मृत्यु जरा तप्ता जन विश्रांतिदायिनी सर्वोपनिषद दुष्टा शांत्यातीता कलात्मिका गंभीरा गगनंतस्था गर्विता गानलोलुपा कल्पना रहिता काष्ठा कांता कांतार्ध विग्रह कार्य कारण निर्मुक्ता कामकेली तरंगिता कनक कनक ताटांका लीला विग्रहधारिणी अजक्षय विनुर्मुक्ता मुग्धा क्षिप्रा प्रसादिनी अंतर्मुखा समाराध्या वायुर्मुख सुदुर्लभा त्रयी त्रिवर्ग निलया त्रिस्ता त्रिपुरमालिनी निरामाया निरालांबा स्वात्मा रामा सुधा स्मृति संसार पंक निर्मग्न समुद्धारण पंडिता यज्ञ प्रिया यज्ञ कर्त्री यजमान स्वरूपिणी धर्माधारा धनध्यक्ष धन धान्य विवर्धिनी विप्रप्रिया विप्ररूपा विश्वभ्रमणकारिणी विश्वग्रासा विद्रुमाभा वैष्णवी विष्णुरूपिणी अयोनिर्योनिलया कूटस्थकुलरूपिणी वीरगोष्ठी प्रिया वीर नैष्कर्म्य नादरूपिणी विज्ञान कालन काल्या विदग्ध बैंदवासना तत्वादिका तत्वमायी तत्वमार्धा स्वरूपिणी सामगान प्रिया सौम्या सदाशिव कुटुंबिनी सव्याप सव्य मार्गस्था सर्वपद्वि निवारिणी स्वास्था स्वमधुरा धीरा धीरा समर्चिता चैतन्यार्घ्य समाराध्या चैतन्य कुसुमा प्रिया सदोदिता सदा तुष्टा तारुणादित्य पाटला दक्षिणा दक्षिणाराध्या दरस्मेर मुकाम्बुजा कौलिनी केवला नार्घ्या कैवल्य पददायिनी स्तोत्र प्रिया स्तुतिमती श्रुति संस्तुत वैभवा मानस्विनी मानवती महेशी मंगलाकृति विश्वमाता जगद्धात्री विशालाक्षी विरागिनी प्रगल्भ परमोधारा परमोदा मनोमायी व्योमकेशी विमानस्था वज्रिणी वामकेश्वरी
పంచయజ్ఞ ప్రియ పంచప్రేత మంచాదిశాయిని పంచమి పంచభూతేషి పంచసంఖ్యోపచారిణి శాశ్వతి శాశ్వతైశ్వర్య శర్మదా శంభుమోహిని ధరాధరసుతా ధన్య ధర్మిణి ధర్మమూర్ధిని ధరాధరసుతా ధన్య ధర్మిణి ధర్మవర్ధిని లోకాతీత గుణాతీత సర్వాతీత శమాత్మిక బంధుక కుస్మ ప్రాఖ్య బాలా లీలా వినోదిని సుమంగళి సుఖకరి సువేషాఢ్య సువాసిని సువాసిన్యార్చన ప్రీత శోభన శుద్ధ మానస బిందు తర్పణ సంతుష్ట పూర్వజ త్రిపురాంబిక దశముద్రా సమారాధ్య త్రిపుర శ్రీవశంకరి జ్ఞానముద్ర జ్ఞానగమ్య జ్ఞానజ్ఞేయ స్వరూపిణి యోని ముద్రా త్రికండేశి త్రిగుణాంబా త్రికోణగా అనగా అద్భుత చారిత్ర వాంఛితార్థ ప్రదాయిని అనగా అద్భుత చారిత్ర వాంఛితార్థ ప్రదాయిని అనగా అద్భుత చారిత్ర వాంఛితార్థ ప్రదాయిని అవ్యాసాతిశయాజ్ఞాత షడద్వతిత రూపిణి అవ్యజ కర్ణామూర్తిరాజ్ఞానాధ్వాంత దీపిక ఆబాల గోప విదిత సర్వనుల్యంఘ్య శాసన శ్రీ చక్రరాజ నిలయ శ్రీమత్ త్రిపుర సుందరి శ్రీ శివా శివశక్తైక రూపిణి లలితాంబిక ఏవం శ్రీ లలితా దేవ్యా నామ్నాం సహస్రకం జగుః इति श्री ब्रह्मांड पुराणे उत्तराखंडे श्री हयग्रीवागास्य संवादे श्री ललिता रहस्य नाम सहस्रस्तोत्र कद्रम नाम द्वितीयोऽध्यायः सिंदूरारुण विग्रहां त्रिनयनां माणिक्य मौलि स्प्रत्तारा नायका शेखरां स्मितामुखीमापीन वक्षोरुहां पाणिभ्यमलिपूर्णरत्न चाशकं रक्तोत्पलं बिभ्रतीं सौम्यां रत्नगडस्थरक्तचरणां ध्यायेत् परामाम्बिकाम् अदोत्तरभाग्यफलश्रुतिः इत्येतन्नामशास्त्रं कथितं ते घटोद्भावा रहस्यानां रहस्यं च ललिता प्रीतिदायकम् अनेन सदृशं स्तोत्रं न भूतं न भविष्यति सर्वरोगप्रशमनं सर्वसम्पत्प्रवर्धनं सर्वापमृत्युशमनं कालमृत्युनिवारणं सर्वजुरार्दिशमनं दीर्घायुषुप्रदायकं पुत्रप्रथमपुत्राणां पुरुषार्थप्रदायकम् इदं विशेषि देव्या स्तोत्रं प्रीतिदायकं जपे नित्यं प्रयत्नेन ललितोपासि तत्पारः प्रातः स्नात्वा विधानेन सन्ध्यकर्म समाप्य च गंगा भवानी गायत्री काली लक्ष्मी सरस्वती राजराजेश्वरी बाला श्यामला ललिता दशा गंगा भवानी गायत्री काली लक्ष्मी सरस्वती राजराजेश्वरी बाला श्यामला ललिता दशा गंगा भवानी गायत्री काली लक्ष्मी सरस्वती राजराजेश्वरी बाला श्यामला ललिता दशा सर्वं श्रीलता पूर्ण परब्रह्म परमात्मा चरणारविंदार्पणमस्तु दत्तार्पणं 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 जय गुरुदेव दत्ता మనము ఇంత మంచిగా శ్రీ లలితా పరభట్టారికా దేవి సహస్రనామ మాలామంత్రం పారాయణం చేసుకునే అదృష్టం కలిగినందుకు దత్తప్రభుకు లలితమ్మకు శివయ్యకు కోటి కోటి కృతజ్ఞతలు కోటి కోటి సాష్టాంగ దండ ప్రమాణాలు. అయితే మనకు ముక్కోటి దేవతల స్వరూపము శ్రీ గురుదత్త ప్రభులే. ఎవరిని మొక్కినా శ్రీ గురుదత్త ప్రభులకు వెళ్తుంది. పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ లలితమ్మ ఆయనే, శివయ్య ఆయనే, పరమాత్మనే, జ్యోతి స్వరూపమే. లలిత సహస్రనామ మాలామంత్ర రహస్యనామం అంటారు. దాని గురించి నా విషయం ఏంటంటే, ఇందులో రహస్యనామం ఎందుకు అంటారంటే, అనగా అద్భుత చారిత్ర వాంఛితార్థ ప్రదాయిన్య నమః అని వస్తుంది. ఈ వర్డ్, ఈ జయగురుదత్త, ఈ శ్లోకం అంటే ఈ మంత్రం అమ్మది, అనగా మాతది. శ్రీ గురుదత్త ప్రభులో అనగా మాత ఒకరే, లలితమ్మ ఒకరే. దీనికే మీరు పోల్చుకొని చూడొచ్చు. విషయం అదే. అనగా అద్భుత చారిత్ర వాంఛితార్థ ప్రదాయిన్య నమః, ఇదొక మంత్రం. ఇది దత్తప్రభు అనగా మాత వేరువేరు కాదు. అనగా దేవి లేదు, ఆయనే అనగుడు ఆయనే, లలితమ్మ ఆయనే, శివయ్య ఆయనే, అందరైనే. అది ఒకటి ఆ మంత్రం ఉంది కాబట్టే రహస్యనామమైంది. ఇది గుర్తుపెట్టుకోండి. అందుకే మనము స్తోత్రాలు సద్గ్రంథాలు చదివితే
మనము ఎంత చేసేది ధ్యానం కొరకే అండి. లలితా సహస్రనామం చేస్తే కుండలి జాగృత అవుతుంది అని పెద్దలు చెప్పిండ్రు. అది నాకు తెలియదు, మనకు కనిపించది, అగ్గుపడది. మనం ధ్యానం చేసుకుంటేనే అన్ని క్లియర్ అవుతాయి. ధ్యానం చేసుకుంటే ఇక్కడ చేసుకుంటామండి, డైరెక్ట్ చక్రాలన్నీ క్లియర్ అయిపోయి పైకి వచ్చేస్తాయి. మళ్ళీ మనం ఏదో చక్రాల అందులో వెళ్ళాల్సిన అవసరం మనకు లేదు. దత్తార్పణం. శ్రీ గురుదత్త ప్రభులు పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ. ఆయన గురించిన విషయాలు మనము తెలుసుకున్నాము, చాలా విషయాలు తెలుసుకున్నాము, ఇంకా తెలుసుకోబోతున్నాము. అయితే ఇదంతా మనకు ఉపయోగపడాలి, మన ఆత్మ స్వీకరించబడాలి, మనము పురోగమనం అంటే పురోగతి వెళ్ళిపోవాలి ముందుకు అనుకుంటే ఇవన్నీ స్తోత్రాలు మ్యాక్సిమం సిద్ధమంగళ స్తోత్రం, లలితా సహస్రనామ స్తోత్రం, దత్త మహామాల మంత్రం, విష్ణు సహస్రనామ స్తోత్రం, శ్రీ గురుచరితామృతం, శ్రీపాద సంపూర్ణ చరితామృతం చదువుతూ ధ్యానం చేయండి. ఇంకా ఓపిక ఉంటే ఇంకా సద్గ్రంథాలు చదవచ్చు. అప్పుడు మీకు ఆ పురోగమనం, మీకు ముందు దారులు స్టెప్స్ బై స్టెప్ మనం ఎక్కే కొరకు ఆస్కారం ఉంటుంది. ఎవరి పూర్వజీవన సుకృతంతో జరుగుతుందండి. ఏదో నేను చెప్పినంత మాత్రం కాదు, ఆయన ఇష్టం, పరమాత్మని ఇష్టం, మనది ఏం లేదు. మీకు చెప్పిన నేను ఇక్కడ మనము కిరాయికి వచ్చిన వాళ్ళేమండి, ఇక్కడ మనది ఏమీ లేదు. ఆ చెప్పిన కదా ఫస్ట్ జన్మ ఎందుకు తీసుకున్నామో మనకి తెలియదు. అంటే విషయము మళ్ళొచ్చే వీడియోలో నేను చెప్తా. ఎప్పుడైనా శ్రీ గురుదత్త ప్రభు జ్ఞానం ఇచ్చినప్పుడు, ఆయన పర్మిషన్ ఇచ్చినప్పుడు అవన్నీ చేసి ఎందుకు చేస్తున్నామో తెలియదు. ఆ స్వేచ్ఛను పెట్టుకొని, స్వేచ్ఛను నువ్వు సంతోషం కొరకో, పరమాత్మని చేరే కొరకో, ఇంకా పురోగమానం కొరకు ఉపయోగించాలి. యాక్చువల్ అయితే ఫస్ట్ జన్మలో కాదు, ఇప్పుడు దాన్ని వేరే రకంగా వాడుతుండ్రు కదండి. ఇప్పుడు వేరే వాళ్ళ ఆస్తులు గుంజుకొని, వేరే వాళ్ళు మోసం చేసుకొని, ఇష్టం వచ్చిన వాళ్ళు మాట్లాడే వాళ్ళ విషయాలు అది ఇంతవరకు సమంజసం అండి. మాట్లాడుతూనే ఉన్నారు వెనకాల ముందు. అయితే ఇందులో విషయం ఏంటంటే నాకు కొన్ని అర్థమవుతాయి అండి, కొందరి బ్యాడ్ టైం కూడా అర్థమవుతుంది నాకు. దత్తప్రభు ఇచ్చిన జ్ఞానంతో అర్థమవుతుంది నాకు, కానీ నేను చెప్పలేను. ఆ మంచి టైం కూడా అర్థమవుతుంది. నా ముందు కూర్చోకున్నా నేను చూస్తే నాకు అర్థమైన ఒకళ్ళు అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది నాకు. ఆయన ఇచ్చిన జ్ఞానం శ్రీ గురుదత్త ప్రభులో మనకు తెలుపుతారు. అయితే అలా ఎందుకు మాట్లాడిన వారు ఏం జరిగిందో నేను చాలా ఎగ్జాంపుల్ 1000 ఉన్నాయండి నాతో. నాకు శ్రీ గురుదత్త ప్రభు ఇచ్చే అనుభవాలు 1000 ఉన్నాయి నా దగ్గర, 1000 ఏమోనే ఉన్నాయి. అట్లాంటి ఆశీర్వాదం ఉంది నాకు. అయితే మీరు అనొచ్చు, ఇన్ని ఉన్నాయి మీకు, ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏంది, ఈ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఏంది అంటే అది కర్మానుసారం జరుగుతాయండి, మనమేం చేయలేము దానికి. నాకు ఇప్పుడు సుఖం వస్తే పుణ్యము కరిగిపోతుందని అర్థం, కష్టం వస్తే పుణ్యం పెరుగుతుందని అర్థం, పాపం కరిగిపోతుందని అర్థం. దారుణం, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది చాలా పెద్ద విషయం. ఇప్పుడు ఎవరైనా మన వీడియోలు, మన ఓం దత్త ఛానల్లో మన వీడియో ఇది, మన ఛానల్ ఇది. ఈ ఛానల్లో మీరు ఇప్పుడు నేను చెప్పిన మాట స్కిప్ అయింది అనుకో, మీకు ఎట్లా మళ్ళెట్ట రావాలంటే అది మరి ఓకే చెప్పాలంటే రిపీట్ అయితే మీకు కూడా వేరే అర్థం వస్తుందేమో అన్న విషయంలో ఏం చెప్తాను, కానీ ఆయన ఇష్టం, పలికిస్తాడు. ఇట్లా ఉంటాయండి విషయాలు. అది ఇప్పుడు నేను అయితే సరే, ఇంత పర్ఫెక్ట్గా మీరు ఇంత కాన్ఫిడెన్స్గా మీరు ఇంతవరకు చెప్పగలుగుతారు. ఎలా అంటే నా ధ్యాన సాధన, దత్తయోగ సాధన మాధ్యం, అది నాది కాదు, శ్రీ గురుదత్త ఇచ్చిన ఆశీర్వాదంతో జరుగుతుంది ఇవన్నీ. అందుకే చెప్తాను, నాది కాదు అని చెప్పేది. అందుకే ఆయన ఇచ్చినవే నడుస్తున్నాయి అంతే. నేను ఏది అడగలేదండి, నాకు అన్ని ఇచ్చిండు ఆయనే. ఇంతకుముందు ఇచ్చినవి కూడా ఆయనే కదా. భిక్ష ఆయన ప్రతిదీ, నేను ఏది ఇట్లా కావాలని అడగలే, నేను అన్నీ నాకు ఎదురొచ్చినాయి అన్నీ. ఇప్పుడు నేను ఏం అడుగుతున్నాను, ఆయన ఇష్టమే. తార్పణం నాకు చెప్పిండు ఆయన, అడగద్దని. ఇది అండి నాది. ఒకరిని పోల్చుకోవద్దండి. ఎవరి పూర్వజన సుకృతంతో, ఎవరి అదృష్టంతో, అదృష్టం అట్లే వస్తుంది, పూర్వజన సుకృతంతో అదృష్టం వస్తుంది. దత్తార్పణం, జయ గురుదత్త. అందుకే మీరు ధ్యానం చేస్తే ఒక్కొక్కరికి 3 రోజులు కనెక్ట్ అవుతుందండి, ఒక్కొక్కరికి 11 days అవుతుంది, 41 days మొత్తం మ్యాక్సిమం కనెక్ట్ అవుతుంది అని చెప్పిన. ఇది వారిదే కదండి, ఎవరిది వారికే ఉంటుంది. నాది వారికి రావాలని రూల్ ఏం లేదు, మీకు నాకు రావాలని రూల్ ఏం లేదు, రూల్స్ ఏం లేవు. ఎవరిది ఎంత లెవెల్ ఉంది, ఎవరిది ఏ లెవెల్ ఉంది అన్నది ఆయనకు తెలుసు, మనకు తెలియదు, ఆ తండ్రికి తెలుసు. కాబట్టే మీరు ప్రతి ఒక్కరు చేస్తూ ఉండాలండి. ఎవరిని పోల్చుకోవాల్సిన అవసరం లేదు, ఎవరిని పోల్చుకోకూడదండి. ఎవరిది వారికే ఉంటుంది. మీ గురించిన విషయం పరమాత్మ తప్పించి ఎవరికి తెలియదు. తార్పణం గుర్తుపెట్టుకోండి. ఎవరో ఏమో చెప్తారని మీరు అనుకోవడం అది పొరపాటు అండి. ఏ నాడి జ్ఞానం లేదు, నాడి లేదు, ఏది లేదు. తార్పణం చేయకూడదు. అంత ఈజీగా నీకు
అవకాశం వచ్చింది, మీరు పురోగమనం కానీ మీకు మీకు మంచి జరగాలన్నప్పుడు ఆటోమేటిక్గా ఆ విషయాలు కూడా తెలుస్తూ ఉంటాయి మీకు. ఆ చెప్పేవారు కూడా వస్తూ ఉంటారు, అవి జరుగుతూ ఉంటాయి. ఆయన ఆజ్ఞలేదు ఇది రాదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరో ఏమో చెప్పారు నాకు, ఆయన చెప్తే పని అయింది, ఈయన చెప్తే పని అయింది. ఆహా, కాని పని అది. అట్లా కాదు, అట్లా కానీ కాదు. దత్తార్పణం. జయ గురుదేవ దత్త. ఆయనే తలుచుకుంటేనే. ఇంకొక విషయము, మన చిన్న చిన్న షార్ట్ వీడియోలు వస్తూ ఉంటాయి కదండి. ఎవరికైనా మంచి జరిగిందంటే శివుడు చేసినట్టే. శివుడు, దత్తప్రభు, అమ్మ లలితమ్మ వేరేవారు కదా, ఒకరే మళ్ళా. ఆయన ఆయన ఇస్తేనే వస్తుంది మంచి. ఇక మీకు గింతగానే ఏముందండి. ఇక నేను ఇంకో వాడు కూడా వాడలేను కదా, అది వాడద్దు మనము. దత్తార్పణం చేయకూడదు దత్త. ఆ జరిగేటివి కూడా దత్తార్పణం. అయితే మనం చేసేది ప్రయత్నంలో 100% ఆత్మజ్ఞానంలో, ఆత్మను శుద్ధి చేసుకోవడంలో, పరబ్రహ్మ జ్ఞానంలో, పరమాత్మ జ్ఞానంలో ఎలాంటి ప్రయత్నం లోపం లేకుండా ఇష్టంగా ప్రేమగా మనం చేయడం మొదలు పెడితే, ఆయన దయగలిగితే 1 సెకండ్లో క్లియర్ చేస్తారండి. దాని కొరకే ప్రయత్నం చేయాలి మనం. అంతేకాని ఎవరో చెప్పిన విషయాలు, ఎవరేమో చెప్పారు మనకు, మనం సారీ, ఎవరు చెప్పినా పోల్చుకోదని చెప్తున్నా అండి. నేను ఎవరు తక్కువ చేసి మాట్లాడలేను. ఏ గురువులను కానీ, ఏ ఉపన్యాసాలు ఇచ్చేవారు, పెద్ద పెద్దవారు, వాళ్ళ ప్రవచకులు కానీ ఎవరైనా తక్కువ చేసి మాట్లాడలేను. వారు చెప్పేది చెప్తారు, మనం స్వీకరించాలంటే అందులో ఉన్న మంచి స్వీకరించాలి. నువ్వు అద్దన్నా మీరు రెడీ లేకపోతే స్వీకరణ కూడా జరగదండి. మీరు సమయం కేటాయించకపోతే ఎట్లా జరుగుతుందండి? ఇప్పుడు ఆ సమయం ఎవరి కొరకు కేటాయిస్తారు? మీ ఆత్మశుద్ధి కొరకు, మీ ఆత్మజ్ఞానం కొరకు, పరబ్రహ్మ జ్ఞానం కొరకు మీరు సమయం కేటాయించి ఆ వీడియోస్ కానీ, సద్గంధ పారాయణం కానీ, స్తోత్ర పారాయణం కానీ చేస్తాను. దానికి అప్పుడు అయినా ఆశీర్వాదం వస్తుంది. మీరు ప్రయత్నం చేసి కూర్చుంటే, దేవుడు దత్తాను కూర్చుంటే, మీ ఇష్టదేవుని అమ్మ కూర్చుంటానమ్మా, ఒక 10 నిమిషాలు కూర్చుంటా, చూస్తా అమ్మ, చెక్ చేసుకుంటా, నేను ఇది వింటా అమ్మా అని కూర్చో. అప్పుడు కదా స్వీకరణ అయ్యేది. మీరు ఏం లేదు, నాకు అన్నీ తెలుసు, వారు చెప్పేది కరెక్టేనా, ఇది అట్లా కాదు. ఏది ఎవరు చెప్పే విషయాల్లో వారి జ్ఞానము, శ్రీ గురుదత్త ప్రభులు ఎవరికి ఎంత ఇవ్వాలి అంత ఇస్తారండి. పూర్తి జ్ఞానం ఎవరికి లేదు. దత్తార్పణం గుర్తుపెట్టుకోండి, ఎవరికి లేదు ఇంతవరకు. ఇది 100% ఫ్యాక్ట్. వారు ఏదో ఇంత ఇస్తారు, కొంత అది తీసుకోవాలి, ఎవరు కొంత ఇస్తారు, వారికి కొంత ఇచ్చిండు. అవన్నీ తీసుకొని మనం అబ్జర్వ్ చేసుకొని మనకు నచ్చినట్టుగా దాన్ని ఉపయోగించుకొని మన పోల్చుకొని మన ధ్యాన సాధన మనం ముందుకెళ్ళాలండి. ఆయనను స్మరణ చేసుకుంటూ, ఇష్టదేవుని స్మరణ చేసుకుంటూ ఆ వాళ్ళని ప్రాధాన్యపడితే మన దారి చూపిస్తారు, ముందుకు తీసుకెళ్తారు. అంతేగాని వాళ్ళు ఏదో చెప్పిన వీళ్ళు అన్నీ మనకు అవసరం లేదండి. వాళ్ళు ఏమని చెప్పనియండి, మీకు ఇష్టమే తీసుకుని అందులోకి వెళ్ళి వింటేనా చెప్పలేదు. వినాలే, సద్గ్రంథ పారాయణం చేయాలి, ఇష్టంగా ప్రేమగా చేయాలి. దాని ఏమంటారంటే ఏదో చేసేస్తే అయిపోద్దిలే, ఒక్కరు ఏం చెప్తారంటే ఒక్కరోజులే పారాయణం చేసేసిన నేను మొత్తం శ్రీ గురుచరితామృతం అంటారు. అంటే సంతోషం, దత్తార్పణం, అది నాకు తెలియదు. కానీ మీరు అదేదో నియమాలు అంటే దాని ఏమంటారు, ఏదో కోరిక కావాలనుకునే, కోరిక తీరాలనుకునే చేసేవారు వేరు, అది వేరు. అంటే అంతసేపు కూర్చున్నావు కాబట్టి నువ్వు ఆ పరమాత్మకి ధ్యానంలో ఉన్నట్టే, అది వేరే పద్ధతి. అదే మీరు తెలుసుకునే కొరకు ప్రశాంతంగా ఇష్టంగా ఒక్కొక్క అధ్యాయం చదువుతూ ఆ సమయం 1/2 అవర్ ఉంటుందా, గంట ఉంటుందా, మీరు కేటాయిస్తూ ఒక్కొక్కసారి 2 అవర్స్ ఉంటుంది, 1.5 అవర్ ఉంటుంది, ఇట్లా చూస్తూ ఉంటే అప్పుడు మీ మనసా వాచ కర్మాన చదవాలండి. ఏదో టకటకటక చదివినట్టు పాఠం అప్పయిపోయినట్టు కాదు, బట్టి పట్టినట్టు కాదు. దాంట్లో లీనమై తీసుకుంటూ స్వీకరిస్తూ చదవాలి అందులో విషయాలు. మళ్ళీ అయిపోయేదా కూడా మాట్లాడకుండా చదవాలి. ఇంట్లో ఉంటాయండి ఇంతే. అంటే మాట్లాడితేదంటే మనసు అడిపోతుంది అంతే. అదేదో మళ్ళీ నియమం అనుకోకండి. ఇట్లా చేసుకుంటూ మనం చదివితే మనకు అర్థమవుతుంది, క్లారిటీ వస్తుంది, ఇంకోసారి చదవబోతుంది. నువ్వు ప్రేమగా చదివినప్పుడే ఇంకోసారి మళ్ళీ చదవాలనిపిస్తుంది, నీ ఆత్మ మళ్ళీ కొట్టుకుంటే చదువుదామని. ఇట్లా ఉంటుందండి. ఇవన్నీ పెద్ద విషయాలండి, వినండి. నేను కష్టంగానే వీడియోస్ చేస్తున్నా, మీకు గ్యాప్ ఎక్కువ లెంత్ అవుతున్నాయి అని చెప్పి గ్యాప్ అంటే రెగ్యులర్ కాకుండా, రోజు కాకుండా గ్యాప్ ఇస్తూ, కనీసం 1 రోజు 2 రోజులు గ్యాప్ ఇస్తూ నేను వీడియో పోస్ట్ చేస్తున్నా అండి. నాకు కూడా కష్టమవుతుందని చెప్పినా కదా, ఆయన ఇష్టం, దత్తప్రభు ఆజ్ఞతో నేను చేస్తున్నా. దాన్ని మీరు స్వీకరించి ఉపయోగించుకొని ముందుకెళ్ళండి.
మీరు వింటే ఆయన ఆశీర్వాదం వస్తుంది, ముందు జరుగుతుంది అన్న విషయం నాకు తెలుసు. మీరు వినకపోతే నేనేం చేయలేనండి. మనము దత్తప్రభు ఎవరో తెలుసుకోవాలనే కూర్చుంటాం. ఓకే, దత్తార్పణ సంతోషం, అది ప్రేమగా ఇష్టంగా కూర్చోవాలి, వినాలి, అర్థమవుతా ఉంటుంది. ఇప్పుడు మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నట్టు చాలా పాపాలు చేసిన వాళ్ళు ఉంటారు కదండి. బ్రిటిష్ హయాంలో అక్కడ ఇక్కడ జరిగిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ ఇంట్లో మానసిక వికలాంగులు పుడతారు, ఇట్లా జరుగుతుందని చెప్పినాయి కదా. అంటే మానసిక వికలాంగులుగా ఆ భూములు గుంజుకున్న వ్యక్తి కాదు పుట్టేది. వీళ్ళ ఇంట్లో వీళ్ళు అదేమంటారు, వీళ్ళు అంటే అట్లా కూడా కావచ్చు, అది కూడా అవుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇది కర్మ సిద్ధాంతం, మనమేం పూర్తిగా చెప్పలేము. దారుణం. వీళ్ళను మోసం చేసిన వాడు ఎవరైతే బలైండో, ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళు కూడా పుడతారు, వాళ్ళు కొడుకు పుడతారు. ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ పరమాత్ముడి సృష్టిలో, మొత్తం సృష్టిలో అండబిడ్డ బ్రహ్మాండాలు అంటారు కదా, వాటన్నిటిలో ఇలాంటి మిస్టేక్ జరగదండి. ఏ చిన్న డీవియేషన్ ఉండదు, అంత పర్ఫెక్ట్ నడుస్తుంది సాఫ్ట్వేర్. మీరు నన్ను పట్టించుకోలేదు, ఈ దేవుడి దగ్గర పోతే నాకు చేయలేదు, ఆ దేవుడి దగ్గర పోతే నాకేం చేయలేదు అనడం తప్పు, 100% తప్పు. మన కర్మానుసారం మనకు వస్తూ ఉంటాయి. మన కర్మానుసారం మన పుణ్యం, మన కష్టం, మన కష్టం అవుతుంది, సుఖం అవుతుంది. మన కర్మానుసారమే అన్ని జరుగుతూ ఉంటాయి. చుట్టుపక్కలన్నీ కర్మానుసారమే ఫ్యాన్ స్టార్ట్ అవుతుంది, కర్మానుసారమే ఫ్యాన్ ఖరాబ్ అవుతుంది. ఇవన్నీ జరుగుతాయి, నీ కర్మానుసారమే జరుగుతూ ఉంటాయి. కానీ ఒకటి, మీరు ఆత్మజ్ఞానం, నేను ఆత్మజ్ఞానం సంపాదించుకోవాలి, మన ఇద్దరం, మీరు నేను అందరం అనుకొని పరమాత్మని జ్ఞానంలో వెళ్ళడం అనేది మాత్రం స్వేచ్ఛ ఉందండి. అది మాత్రం దాన్ని ఎంతైనా మనం తుడిపేయచ్చు అందులో వెళ్ళిన వారికే. పరబ్రహ్మ జ్ఞానం, ఆత్మజ్ఞానం అంటే ఒకటే, పరబ్రహ్మ జ్ఞానం అంటే ఒకటే, పరమాత్మ జ్ఞానం అంటే ఒకటే, ధ్యాన సాధన ఒకటే, దత్తయోగ సాధన ఒకటే, శ్వాసమే ధ్యాస అంటే ఇవన్నీ ఒకటే. ఇవన్నీ చేసే వారికి తూడ్చుకునే అధికారం, అధికారం కాదు, తూడ్చుకోగలుగుతాం కొంతలో కొంత అయినా. దత్తప్రభు దయ, ఆయన దయ మొత్తం కూడా తుడిచేయచ్చు ఈ జన్మల్ని. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ఒక్కటే మార్గం అండి, వేరే మార్గాలు లేవు. ఈ సద్గ్రంథ పారాయణం, సత్సాంగత్యం, సత్పురుష దర్శనం, క్షేత్ర దర్శనం, స్తోత్రాలు చేయడం, నువ్వు ధ్యాన సాధన ముందుకు వెళ్ళేదందుకే, ఇట్లా మనకి ఇంకో బలం వచ్చేదందుకే అవి చేసేది. వాటితోనే కాదు, నువ్వు ధ్యానం చేస్తేనే అవుతుంది. ధ్యానం అనేది ఎర్లీ మార్నింగ్ లేచి కూర్చోవడం అనేది, లేవడమే కష్టం అండి. మీరు కూర్చోండి, ఎంత ఆట ఏమేమి జరుగుతాయి చూడండి. ఇదంతా జరిగేది అదే. అన్ని మీరు ప్రతి చెప్తున్నా, వీడియోలు కొద్దిగా చెక్ చేయండి. ఇంకా ఫస్ట్ వీడియో నుంచి చూడండి నేను చెప్పిన విషయాలు. అదే వీడియో స్టార్ట్ చేసినప్పుడు ఎలా ఉంటుంది నా ఫేస్, నడుస్తుంటే ఎలా ఉంటుందో చూడండి. ఎందుకంటే నేను చెప్పడం లేదు కదా అండి. నేను మీకు ఏది చెప్పాలనుకుంటానంటే ఇదే విషయం. చెప్పేది నేను కాదండి, ఆ పరమాత్ముడే, శ్రీ గురుదత్త ప్రభులే నాతోని ఇవన్నీ పలికిస్తాడు, చెప్పిస్తాడు ఇవన్నీ. ఇది నిజమండి. మీరు అంటే నేను ఈ విషయం చెప్తా మీరు వింటారని కాదు, విషయాలు వస్తున్నాయంటే అంత పెద్ద జ్ఞానం నాకు ఎక్కడిదండి. నేను 10th ఇదేమంటారు, ఈ మన తెలుగు 10th వరకే నాది, తర్వాత హిందీ నాది, అప్పర్ స్టడీస్ అన్ని ఇంటర్మీడియట్ డిగ్రీ అంతా హిందీ నాది. అట్లాంటిది మనకు ఇట్లా పలుకుతానే కావచ్చు ఆయన ఇష్టం కదా, దత్తబ్రహ్మ దయ కదా. సద్గ్రంథాలు, పెద్ద పెద్ద గ్రంథాలు చదివినా సంతోషమే, మస్తు గ్రంథాలు చదివినా, బాగా ఆయన తెలుసుకునే వరకు ప్రయత్నంలో వెతికిలాటలో అన్ని తెలుసుకున్నా అని, అంటే ఎక్కువ తెలుసుకున్నా, అన్ని కాదు దత్తార్పణం, సారీ, అంటే ఎక్కువ తెలుసుకున్నా, అవి చెప్పగలుగుతున్నా. అయితే అవి గుర్తుకు రావద్దా అండి, వాటికి నిజమే కదా నాకు తెలుసుకోవద్దా? మళ్ళీ నేను తెలుసుకోగలిగిన అన్ని, నేను తెలుసుకున్నా, ఆయన అడిగి మళ్ళీ తెలుసుకొని మీకు చెప్తున్నా. నేను ఇప్పుడు కాదు, ఇంతకుముందే అన్ని క్లారిటీ తీసుకున్నా. నాకు తెలుసా అండి నా పరిస్థితి, ఇది ఎందుకైందండి, ఇది ఎవరు చేస్తే అయింది కూడా తెలుసు నాకు. పేర్లు సాగిపోగలుగుతా నేను, ఎక్కడికి వెళ్ళి చేసారో నాకు చెప్పగలుగుతా నేను. అయితే ఇంకో విషయం ఏంటంటే, ఏది చెప్తే మనకు వచ్చేది ఏముందండి, దత్తయ్య చెప్తే ఆయన తెలుసు కదా, చెప్పింది కూడా అయినా నాకు. మళ్ళీ ఇంకొకటి ఇంకోటి ఉంటుందండి, ఆ చేసేవాడు ఎవరైతే ఉన్నారో వారికి స్వేచ్ఛ ఉంది కానీ చేసేది, మన స్వేచ్ఛ పరమాత్మకు అడిగలేడు కదా. అయితే స్వేచ్ఛ చేసుకున్నాడు, మరి నా మీదనే చేస్తాడు దత్తార్పణం.
ఓరలేక ఈర్ష్యతోని అసూయతోని చేస్తాను. అయితే నాకు వాళ్ళకి కర్మం లేదు. నేనేదో కార్మిక అకౌంట్ ఉండి వాళ్ళకేదో కర్మ ఉన్న తండ్రి, మరి నేను ఏమైనా ఫస్ట్ జన్మ నుంచి నేను తప్పులు చేసి దయచేసి క్షమించి తండ్రి, నన్ను నా భార్యను కొడుకున్న బిడ్డను ఫస్ట్ జన్మ నుంచి మేము ఎవరైనా బాధ పెడితే మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని కూడా ఎవరైనా బాధ పెడితే దయచేసి మీరు చూసి క్షమించండి తండ్రి అని ముక్త నేను. ఇలాంటి అట్లాంటి జ్ఞానము, అట్లాంటి మనసు నాకు కలిగించింది దత్తప్రభు. నాకు ఎవరిని బాధ పెట్టడము నాతో కాదండి. ఎవరైనా బాధపడతా అంటే ఇట్లా చాప కదా, నీళ్ళకి బయట పడే చాప ఎట్లా కొట్టుకుంటున్నా అట్లా కొట్టుకుంటుంది నాకు, కష్టపడదు నాకు. ఇది నిజమైన సత్యం అండి. ఎవరైనా దత్తబంధువులు ఇంకేమైనా బాధపడుతున్నారంటే నాతో కాని పని, అది సమస్య లేదు. వారి దగ్గర చెడు ఉంది, మన దగ్గరకు వస్తుందట, ఎఫెక్ట్ అవుతుందట, తారమని తండ్రి నువ్వు చూసుకోంట, నేను మాట్లాడిస్తాను. నాకు కష్టమైన పర్లేదు అన్నమాట, నేను మాట్లాడతాను. నేను మాట్లాడి ఆయన జ్ఞానము, ఆయన ఇచ్చిన ఆశీర్వాదాన్ని ఖచ్చితంగా నేను ప్రార్థన చేస్తాను. నాతో కాదు ఆపడం. వాళ్ళు బాధపడతారంటే చూసి చూసి నాకు వారికి చేస్తే నాకు ప్రాబ్లం అవుతుంది అన్న విషయం నాకు తెలిసి కూడా చేస్తాను. అంటే నేను చేసాడు కాదు, ఆయన దత్తయ్య చేస్తాడు, కానీ దాన్ని భరించాల్సి వస్తుందండి. వారి అలా ఏ కర్మలున్నారో ఎట్లున్నారో మనకి తెలియదు, అవి మనం భరించాల్సి వస్తుంది అన్నప్పుడు దత్తయ్య ఉన్నాడు నాకేంది అని భరిస్తా నేను. కానీ నాకు అవసరం లేదు, నేను స్వార్థం వాళ్ళతో నాకేం పని అనుకునే వ్యక్తిని మాత్రం కాదండి. దత్తప్రభు దేవల్ల దత్తార్పణం అట్లాంటి గుణం నాకు ఇచ్చిండండి. ఇది దైవిక లక్షణంలో భాగమండి. నేను చెప్పినా కదా మీకు 26 దైవిక గుణాలు వస్తాయని, అందులో నేను నాకు అచీవ్ అయినా అని చెప్పిన కదా, ఇదే ఇట్లా వస్తాయి. మనకు తెలిసే విషయం ఇంకోటి చెప్పాలనుకోవడం కూడా దైవిక లక్షణం భాగమండి. నాది నేను తెలుసుకుని సపడకుండా అయిపోద్ది అని అట్లా అది కాని పని అండి. నేను ఎంత సమయం అని కేటాయిస్తాను అండి ఎవరికైనా మంచి జరుగుతుందంటే 100%. నా తిండి ఏం లేకున్నా నేను కేటాయిస్తాను. మీకు కూడా తెలుసు, నేను ఏం తినకుండా వీడియోలు ఇస్తాను, టిఫిన్ కూడా చేయను. దత్తప్రభు ఆయన ఆశీర్వాదం ఆయన చూసుకుంటాడు. అయితే మనం ఇలాంటి గుణం వచ్చింది, ఎవరో చేస్తారు అని మీ టాపిక్లో వెళ్దాం. అది చెప్పారు కదా, వాళ్ళు కర్మ వాళ్ళకి రెడీ చేసుకుంటారండి. ఆ విషయాన్ని కూడా నేను దత్తప్రభుకి చెప్పిన, తండ్రి వారు క్రియేట్ చేసుకుంటే నాకు మాత్రం అది అంటనివ్వకండి, అది తీసి మరి వాళ్ళకి ఇచ్చేయండి, దానికి మాత్రం వద్దు. మళ్ళీ జన్మల నాకు చాకరీ చేయాల్సిన అవసరం వాళ్ళు లేదు, నాకేమద్దు. తార్వరం వాళ్ళు పాపం క్రియేట్ చేసుకుంటారు కదా తండ్రి, వాళ్ళకే ఇచ్చేయి, అది ఏం చేస్తారో నాకు తెలియదు. ప్లీజ్ తండ్రి నన్ను అయితే ఆశీర్వదించి ఇట్లా చేయకు, వాళ్ళు వచ్చి నాకు మళ్ళీ రేపు వచ్చే జన్మలో నాకు అసలు జన్మేద్దు, నీలో లీనమైపోవాలి అని నేను చెప్పుకున్నా ఆయనకు. అట్లాంటిది నాకు మళ్ళీ దాని కొరకు నేను పుట్టాల్సిన అవసరం లేదు తండ్రి, దత్తార్పణం చేయకూడదు దత్త అని చెప్పిన నేను. ఇట్లా చెప్పుకుంటా అండి నేను. అంతేగాని ఎవరి మీద ఈర్ష్య కొద్ది నేను ఇప్పుడు ఈ విషయాలు మీకు ఎందుకు చెప్తున్నా అంటే, నేను కొన్ని విషయాలు మీకు జరిగే చుట్టుపక్కల జరుగుతున్నాయి, వాటికి భయపడాల్సిన అవసరం లేదు. మీరు జాగ్రత్త పడండి. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మద్దు, వీళ్ళ నమ్మితే ఏమొస్తుంది, నమ్మకపోతే ఏమొస్తుంది, ఇవన్నీ పక్క పెట్టి డైరెక్ట్ ఆయన పాదాలు పట్టుకోరు అని అర్థం. ఇంతే నేను చెప్పేది. ఇవన్నీ పక్క పెట్టి ఆయన పాదాలు పట్టుకొని ముందుకెళ్ళండి మీరు. దత్తబంధులారా, ఆత్మబంధులారా, ఇది కాదు సరైన మార్గం కాదు. మనం ఉన్న లోకం మనది కాదు ఇది. మనం కిరాయికి వచ్చినాం, మనం కిరాయి కొంపలో ఉన్నట్టే ఎప్పుడు ఇలా కూడా వెళ్ళిపోవాలి. ట్రైన్లో కదా ప్రయాణికులు చేస్తే కూర్చొని మాట్లాడుకున్న దిగి వెళ్ళిపోతే స్టేషన్ వస్తే అదే పరిస్థితి మనది. ఇది ఒరిజినల్ సత్యం అండి, తెలుసుకోండి. ఇంకా ఎంత చెప్పినా మీరు తెలుసుకోవాలి, తెలుసుకుంటే అది ఫిక్స్ అవుతుంది, లేదు కొంతవరకు కాదు. విని ఊరుకుంటే కాదు, మీరు విని ఊరుకొని విన్నాం కదా అని స్మరణ చేసుకున్నా కూడా కాదు. మీరు దాన్ని తెలుసుకునే ప్రయత్నం కొద్దిగా ఎక్కడ చెక్ చేయాలి. ఆన్లైన్లో బుక్కుల్లో ఎక్కడైనా దొరికితే చెక్ చేస్తే అది నేను చెప్పిన వర్డ్స్ మీకు ఆడ కలిస్తే మ్యాచ్ అయితే అప్పుడు ఫిక్స్ అవుతుంది, అప్పుడు మీ ఆత్మ స్వీకరిస్తుంది. అంటే మీకు తృప్తి అవుతుంది, ఎస్ కరెక్ట్. ఇంకొకటి మీకు కావాలి. ఇదే విషయం చెప్పిన అనగాద్భుత చారిత్ర వాంఛితార్థ ప్రదాయిని అని మహా లలితామ సూత్రం ఉన్నది. లలితా సహస్రనామ సూత్రం రహస్య నామం ఎందుకంటారు అన్న విషయం పెద్దలు చెప్పిన వీడియోలు వస్తున్నాయి, చెప్పిన వాళ్ళు ఉన్నారు, వినండి. నేను చెప్పింది మీకు అర్థమవుతుంది, అంటే అర్థమవుతుంది, మీకు అతుక్కుంటుంది. అరే ఎస్ మహేష్ చెప్పింది కరెక్ట్, వీళ్ళు కూడా చెప్పారు పెద్దవాళ్ళు. నాకు పెద్దవాళ్ళు అందరు పెద్దవాళ్ళే. నాదేముందండి, నార్మల్ చిన్న ప్రాణి నేను, అంతే, నాదేం లేదు. అంత దత్తప్రభు ఆశీర్వాదంతో నేను చెప్తున్నాను. నాదే చిన్న ఒక నోరు ఉంది, నాకు శరీరం ఉంది, అంతే. నా దగ్గర ఏముందండి, ఏదైనా ఆయనదే, మొత్తం ఆయనే నడిపిస్తాడు, నడుస్తున్నాడు నేను. ఇది విషయాలండి, ఇంత పెద్దవి ఉంటాయండి. నేను అంటే కార్మిక ఇట్లా వీళ్ళు మోసాలు చేస్తే వచ్చే జరిగే అనుభవాలు చెప్తున్నా నేను. వాళ్ళకి జరిగేటి ఏం జరుగుతాయి అని చెప్తున్నా. ఈ కర్మలు తయారు చేసుకోకపోతే ఎన్ని కోట్ల జన్మలు మీరు రావాలండి. మీరేమో నాతో ఎవరైతే ఉన్నారో దత్తబంధువులు ఎవరు కలుస్తారు,
నా వీడియోస్ విన్నవాళ్ళు కానీ దత్తప్రభు జ్ఞానంలో ఉన్నవారు కానీ వారికి అర్థమవుతుంది. రాను రాను మనం వెళ్ళి మనం స్టెప్స్ ఎక్కి పోతా ఉంటే వాళ్ళు కింద ఉండి చూస్తూ ఉంటారు. ఆ పరిస్థితిని చూపిస్తాం మిగిలిన ఒక్కొక్కరిని. ఎవరైతే ఇప్పుడు ఎక్స్ట్రా అంటే దాని ఏమంటారు పెద్ద మొత్తంలో సుఖాలు అనుభవించి పెద్ద మొత్తంలో మోసాలు చేసి ఇప్పుడు ఏదో దాని ఏమంటారు ఎంత తిన్నా రోజు ఒక మనిషికి 200 రూపాయలు ఖర్చు అవుతాయండి ఒకరోజు. అట్లాంటిది 200 లేదా 500 అనుకుందాం పట్టు, ఎంత స్పెషల్గా ఏమైనా చేసుకున్నా కానీ అట్లాంటిది ఒక పూట ఒక ప్లేట్ ఒక పూట 50,000 ఖర్చు పెట్టే వాళ్ళు ఉన్నారండి. వారి పరిస్థితి నేను చూపిస్తాను మీకు. అర్థమైందిగా? 200 అయిపోతుంది ఒకరోజు. ఎంత మనం బయటికి వెళ్ళినా ఎక్కడ ఉన్నా లాజ్ 200 కదా తక్కువ అయిపోతుంది. అట్లా తిని ఉన్న వారికి అతను బతుకుతాడు. 50,000 ఒక ప్లేట్ 50,000 ఒక పూటకు 50,000 ఖర్చు పెట్టేవారు కూడా బతుకుతాడు. ఓకే, దత్తార్పణం. ఆ పరమాత్మని ప్రయాణంలో ఈ 50,000 పెట్టి ఖర్చు పెట్టి తిన్నవాడి పరిస్థితి ఎక్కడ ఉంటుంది, ఈ స్వార్జితంతో ద్రవ్యశుద్ధి ఉన్నవారు తినుకుంటూ వెళ్ళిపోయేవారి పరిస్థితి ఎట్లుంటుందో మీకు నేను చూపిస్తా. మీరు ఇదే మన లైన్లో ఉండండి. శ్రీ గురుదత్త ప్రభుల పాదుకలు పట్టుకొని ఉండండి. మీకు ఖచ్చితంగానే వాళ్ళందరూ చూపిస్తా. వాళ్ళు ఎంత కింద అంత డౌన్ ఫాల్ అయి ఉంటారు. యథార్పణం. ఇవి నిత్యమైన సత్యాలండి. ఇవన్నీ బాగా పెద్ద పెద్ద సత్యాలు ఇవి గుర్తుంచుకోండి. వాళ్ళు ఏదో చెప్తుండ్రు, ఏమో చేస్తుండ్రు, ఏదో మోసం చేసి ఇప్పుడు ఎంజాయ్ చేస్తుండ్రు తప్పుడు అని మనము అటు ఆకర్షణ పోవద్దు, అటు వెళ్ళద్దు. అది తప్పుడు మార్గాలు అవన్నీ. మీరు ఖచ్చితంగా సద్గ్రంథ పారాయణం, సత్సాంగత్యం, సత్పురుషులతోని సాంగత్యం చేస్తూ స్తోత్రాలు చేసుకుంటూ ధ్యానము అలవర్చుకుని ధ్యానం రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటే మీరు పొమ్మన్నా పోలేరండి. ఎవరైనా ఇట్లా దుబ్బేసి వెళ్ళు అటు వెళ్ళు అక్కడ బాగున్నాయి అక్కడ ఏదో అవకాశం వచ్చింది వస్తున్నాయి అన్న మీరు వెళ్ళలేరు. పరమాత్ముడు వెళ్ళనివాడు, మీకు మార్గదర్శనం చేస్తాడు. మిమ్మల్ని అటు మరలనివాడు, తిరగనివాడు. అట్లాంటి ఆశీర్వాదం వస్తుందండి. ఇదంతా ఒరిజినల్ సత్యమైన మార్గం ఇది. వేరే మార్గాలు ఎంత చేసుకున్నా ఎవరైనా కానివ్వండి, మనము ఇప్పుడు డబ్బులుంటే మనం ఒక పెద్ద కారు కొనేవో వేసుకుంటే కూడా ఈర్షపడతారు కదా. ఈ ఆత్మజ్ఞానం సంపాదించుకొని ధ్యానం చేస్తా ఉంటే కూడా చుట్టుపక్కల ఈర్షపడతారు. చుట్టుపక్కల వాళ్ళంబడి దుశ్శక్తులు ఉంటాయండి. వాళ్ళంబడి ఇంటి పక్కన చుట్టుపక్కల వాళ్ళు దృష్టి పడతా ఉంటారు, ఈర్షపడతా ఉంటారు, మన దృష్టి పెడతా ఉంటారు. ఆ వాటికి కూడా ఇంకా చేస్తూ ఉండాలి, పెంచుకుంటూ ఉండాలి. పెంచుతూ ఉంటే వెళ్ళిపోతూ ఉండి ఇట్లా మన చుట్టూ మొత్తం క్లోజ్ అయిపోయి బ్లాక్ అయిపోయాక స్ప్రెడ్ అయిపోతాయి అన్ని. అవి అన్నీ వెళ్ళిపోతాయి. ఆ ఆరం దాటి రావు. ఇది పరమాత్ముడు కల్పిస్తాడు మనం చేస్తూ ఉంటే. మనము శ్రీ గురుదత్త ప్రభులు పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అన్న విషయము చాలా పెద్ద విషయం అండి. దీన్ని గుర్తించుకొని ఇంకా 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 సాధన ఎంత పెద్ద మొత్తంలో చేస్తే అంత మంచిదండి. అయితే మీకు ఇంకొక విషయం, మీకు ఒక రహస్యం చెప్తాను నేను. పెద్ద విషయం ఇది, గుర్తుపెట్టుకోండి. ఎవరైతే రెగ్యులర్గా చేస్తారో 41 days చేసినాక కూడా ఇంకా దానికి ఈ శరీరంలో జీవుడు ప్రాణం ఒకటే, ప్రాణం ఉన్నంత వరకు చేయాల్సిందే. దత్తార్పణం. జయ గురుదత్త. రెగ్యులర్ చేయాల్సిందే ఉన్నంత వరకు. ఓకే, అది చేస్తూ ఉంటే ఎప్పుడు ఒక్కొక్క సమయం వస్తుందండి. మీరు ఎక్కడ కూర్చున్నా మీకు ఆ ధ్యానం అయితేనే ఉంటుంది. ఇట్లా కాస్మిక్ అనేది వస్తూనే ఉంటుంది. అది జరుగుతుంది, ఆ లెవెల్ వస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా ఫుల్ అయితేనే ఉంటుంది. మీరు ఏ కూర్చున్నా మాట్లాడినా దేవా అంటే అది వస్తూనే ఉంటుంది. అంత దూరం వెళ్ళిపోతాం. అది కూడా గుర్తిస్తారు మీరు. ఒకటే అంటే నేను మిమ్మల్ని చెప్పే రిక్వెస్ట్ ఏంటంటే, ఇవన్నీ తెలుసుకున్న విషయాలు కూడా మన చుట్టుపక్కల ఎవరు చెప్పండి. అంటే మన ప్రయత్నం అండి. లాస్ట్కు గురుచరిత్ర చదువుకోమని చెప్పండి అంతే. దత్తార్పణం. అది కూడా దత్తప్రభు దయ ఉంటేనే మీరు చెప్పగలుగుతారు, వాళ్ళు వినగలుగుతారు. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినా నేను చెప్పే విషయాలు మిగతా వాళ్ళు ఎందుకు చెప్తలేరంటే వాళ్ళకి పర్మిషన్ కూడా లేదు కావచ్చండి. ఇవ్వరు పర్మిషన్. శ్రీ గురుదత్త ప్రభులు పర్మిషన్ ఇవ్వరు. చుట్టుపక్కల సిద్ధులు, భూతగణాలు, సత్పురుషులు అందరూ ఉంటారండి. మనమే లేవు ఇక్కడ. వారు వచ్చి కూడా మనకు హెల్ప్ చేస్తారు. మన జాగ్రత్త సత్సాంగత్యంలో మనకు ఖచ్చితంగా సత్యమైన మార్గంలో వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు. మనకు పంపిస్తారే యోగులు వస్తారు, అందరూ వస్తారు. మనకు మార్గదర్శనం చేస్తారు. మనమే ఒక్కరేమే ఉన్నాము. నాకే ఇది మహేష్ ఏదో చెప్తాడు, ఇది చేస్తే మాకు వచ్చేది ఏంటి అంటే కాదు.
ఇది చాలా సత్యమైన విషయాలు ఇవన్నీ. ఇలా చేసుకుంటూ వెళ్ళాలండి. చాలా మీకు జరిగేది ముందు ముందు మీకు అర్థమవుతుంది. జయ గురుదత్త. మనము ఈరోజు ఇంత మంచి వీడియోను రికార్డింగ్ చేసుకునే అదృశ్యం కలిగించినందుకు శ్రీ గురుదత్త ప్రభులకు కోటి కోటి కృతజ్ఞతలు. ఇప్పుడు మనం దత్త మహామాల మంత్రం చదువుకొని మనం ఈ వీడియోను ముగించే ప్రయత్నం చేద్దాం. జయ గురుదేవ దత్త. ఓం నమో భగవతే దత్తాత్రేయాయ స్మరణ మాత్ర సంతుష్టాయ మహాభయ నివారణాయ మహాజ్ఞానప్రదాయ చిదానందాత్మనే బాలోన్మత్త పిశాచ వేషాయ మహాయోగినే అవధూతాయ అనగాయ అనసూయానందవర్ధానాయ అత్రిపుత్రాయ ఓం భవబంధ విమోచనాయ ఆమసాధ్య సాధనాయ హ్రీం సర్వ విభూతిదాయ క్రోం సాధ్యాకర్షణాయ ఐం వాక్ప్రదాయ క్లీం జగత్రేవశీకరణాయ సోహం సర్వమాన సంక్షోభనాయ శ్రీం మహాసంపత్ప్రదాయ గ్లోం భూమండలాధిపత్యప్రదాయ ద్రాం చిరంజీవినే వషట్ వశీకురు వశీకురు వౌషట్ ఆకర్షాయ ఆకర్షాయ హుం విద్వేషాయ విద్వేషాయ పట్ ఉచ్చాటాయ ఉచ్చాటాయ టహ టహ స్తంభాయ స్తంభాయ కేం కేం మారాయ మారాయ నమః సంపన్నాయ సంపన్నాయ స్వాహ పోషాయ పోషాయ పరమంత్ర పరయంత్ర పరతంత్రాని చింది చింది గ్రహ నివారాయ నివారాయ వ్యాధిన్ వినాశాయ వినాశాయ దుఃఖం హర హర దారిద్ర్యం విద్రావాయ విద్రావాయ దేహం పోషాయ పోషాయ చిత్తం తోషాయ తోషాయ సర్వమంత్రస్వరూపాయ సర్వయంత్రస్వరూపాయ సర్వతంత్రస్వరూపాయ ఓం నమో మహాసిద్ధాయ స్వాహ. జయ గురుదేవ దత్త. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజ్ की जय. దత్త దిగంబర శ్రీపాద వల్లభ దత్త దిగంబర దత్త దిగంబర నృసింహ సరస్వతి దత్త దిగంబర జై గురు దత్త దిగంబర. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజ్ की जय. దత్తార్పణం దత్తార్పణం దత్తార్పణం. మనం ఇంతమంది వీడియోను ఈరోజు రికార్డ్ చేసుకున్నందుకు శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీపాద శ్రీవల్లభులు శ్రీ గురుదత్త ప్రభులు లలిత పరబ్రహ్మ పరమాత్మ శ్రీ శివ పరబ్రహ్మ పరమాత్మకు వారందరికీ కోటి కోటి కృతజ్ఞతలు, కోటి కోటి సాష్టాంగ దండ ప్రమాణాలు. మీరు ప్రశాంత వీక్షించినందుకు మీకు కూడా ధన్యవాదాలు. ప్రశాంత వినండి, ఇంకా వీలైతే మీ ఫ్రెండ్స్ కూడా పంపిస్తూ వారు కూడా తెలియజేయండి. ఇలాంటి ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ వీడియో కదండి, తెలియజేయండి. మీకు కూడా మంచిగా మన అంటే పాజిటివ్ దారిలో దొరుకుతాయండి ఇలాంటి సత్కార్యాలు చేస్తూ ఉంటే. ఇది శ్రీ గురుదత్త ప్రభులు చెప్పించిన విషయమే అండి. జయ గురుదేవదత్త. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, దత్త బంధువులందరికీ చేరేలా చూడండి. దత్తార్పణం.